ఆ ప్రోగ్రామ్ పర్టికులర్గా నేర్చుకోవాలని రూల్ లేదు. ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఫాలో అయితే ఏ ప్రోగ్రామ్ అయినా ఈజీగా రాయొచ్చు. దట్ మైట్ బి ఎనీ ప్రోగ్రామ్, ఎనీ లెవెల్, ఏ లెవెల్ అయినా కానీ కొన్ని స్టెప్స్ ఉంటాయి, 5 స్టెప్స్. ఆ స్టెప్స్ని యూజ్ చేసుకుంటే ఏ ప్రోగ్రామ్ అయినా ఈజీగా రాయగలరు. ఓకేనా? ప్రతి ఒక్క ప్రోగ్రామ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫర్ సపోజ్ ప్రైమ్ నెంబర్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆల్టర్నేటివ్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఒక 10 అని ఇస్తే అది ప్రైమ్ ఆర్ నాట్ అని చెక్ చేయడం. 10 అనేది ప్రైమా కాదా? 10 అనేది ప్రైమా కాదా? Is 10 is prime or not? Prime. No, right? No, it's not. So for suppose if you take alternative prime number, alternative prime. For suppose if I am giving range up to 20. From 1 to 20, what are the alternative prime numbers? First of all, from 1 to 20, what are the prime numbers? 1, 3, 5, 7, 11. Not 13. odd numbers. Not odd numbers. Prime numbers. 2, 3, The 5, numbers which are 7, divisible 11, by 1, 2, 13, 3, 5, 7, 11, 11, 13, 13, 17, and 17, 19. And now we have to check alternative in this, like 2, 5, 5, 11, 11. 17. Okay, so particular గా ఆల్టర్నేటివ్ ప్రైమ్ ప్రోగ్రామ్ ని మీరు సెపరేట్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ మీ ప్రైమ్ నెంబర్ లాజిక్ వస్తే అండ్ సమ్ లాజిక్. ప్రోగ్రామ్ అనేది మొత్తం డిపెండ్ అయ్యేది లాజిక్ మీదే. ఒక ప్రోగ్రామ్ అనేది 100% అయితే దాంట్లో 70% లాజిక్, మిగతా 30% సింటాక్స్. సింటాక్స్ ని ఇంకా మనకి తెలిసిన లాంగ్వేజ్ లో చెప్పాలంటే గ్రామర్. తెలుగు లాంగ్వేజ్ కు గ్రామర్ ఉంటుంది, అవునా కదా? తెలుగు లాంగ్వేజ్ కు గ్రామర్ ఉంటుంది కదా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా గ్రామర్ ఉంటుంది కదా. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ దెర్ విల్ బి గ్రామర్. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి వస్తే దాన్ని సింటాక్స్ అని అంటారు, నథింగ్ బట్ గ్రామర్. గ్రామర్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ రూల్స్, రైట్? ఇంగ్లీష్ రాయాలి అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, అదే గ్రామర్. సేమ్ అలాగే ప్రోగ్రామింగ్ కూడా సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, దాన్నే సింటాక్స్. ఓకేనా? ఒక ప్రోగ్రామ్ ని రాయాలి అంటే ఫర్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్, ఏం చేస్తారు? ఫస్ట్ తెలుగులో సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకుంటారు, దాని తర్వాత ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేస్తారు. am I right or not? Yes, sir. ఫస్ట్ తెలుగులోకి ఫామ్ చేసుకొని దాని తర్వాత ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేస్తారు. సేమ్ అలాగే ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే ఫస్ట్ మ్యాథమెటికల్ లాజిక్ ఫామ్ చేసుకోవాలి ఆ ప్రోగ్రామ్ కి. ఆ తర్వాత యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు ప్రోగ్రామ్ బై యూజింగ్ గ్రామర్. లైక్ గ్రామర్ మీన్స్ సింటాక్స్. ఓకేనా? సో ఇంగ్లీష్ కి తెలుగుకి ఇలాగా లాంగ్వేజ్ కి అయితే గ్రామర్ అంటారు, ప్రోగ్రామ్ కి సింటాక్స్ అంటారు. జస్ట్ టెర్మినాలజీ డిఫరెన్స్, దట్స్ ఇట్. అర్థమైందా ఇంతవరకు? Yes, sir. ఆర్ యూ క్లియర్ గైస్? Yes, sir. Yes, sir. So now let's discuss about what are the steps we have to follow while writing a program. ఓకేనా? ప్రతి ప్రోగ్రామ్ రాయడానికి there are 5 steps. ప్రతి ప్రోగ్రామ్ రాయడానికి there are 5 steps. ఆ 5 స్టెప్స్ అనేది మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోగలిగితే ఏ ప్రోగ్రామ్ అయినా, ఎవరిచ్చిన ప్రోగ్రామ్ అయినా, ఎలాంటి ప్రోగ్రామ్ అయినా ఈజీగా రాసేయచ్చు. So what are the 5 steps? First, you have to discuss about input. Input nothing but ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఏమేమి ప్రొవైడ్ చేయాలి. ఫర్ సపోజ్ టేక్ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ అనుకోండి, ఒక నెంబర్ ని ప్రైమా కాదా అని చెక్ చేయాలి. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ కి మనం ఏమి ఇవ్వాలి చెక్ చేయాలంటే?
Inputs. ఇన్పుట్ అదే ఇన్పుట్ ఏమి ఇవ్వాలి? Variables. ఒక and నెంబర్ ఇవ్వాలి. Number. ఒక నెంబర్నే కదా చెక్ చేసేది, ఒక నెంబర్నే కదా చెక్ చేసేది ప్రైమా కదా అని. అవును. Yes, sir. ఓకేనా? సో ఆ ప్రోగ్రామ్ కి ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నామో దాన్నే ఇన్పుట్ అంటారు. ఓకేనా? సో ఆ ప్రైమ్ అనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నామో దాని ఇన్పుట్ అంటారు. సో ఇప్పుడు ఆ ప్రైమ్ అనేది ఏంటి? దాని ప్రైమ్ అనే ప్రోగ్రామ్ దేనికి యూజ్ చేస్తున్నాం మనము? ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అనేది ప్రైమా కాదా అని చెక్ చేసి మనకు చెప్పాలి. సో ఇప్పుడు ఆ నెంబర్ అనేది ఇన్పుట్. నెక్స్ట్ అవుట్పుట్. అంటే అసలు అవుట్పుట్ అనేది ఏం కావాలి మనకి? ఆ నెంబర్ అనేది ప్రైమా నాట్ ప్రైమా కావాలా, లేదా ఆ నెంబర్ ప్రింట్ అవ్వాలా, లేదా ఆ నెంబర్కి ఇంటూ 2 చేసి ప్రింట్ అవ్వాలా? సో అసలు అవుట్పుట్ అనేది ఏం కావాలి అంటే మనకి ఏం కనపడాలి స్క్రీన్ మీద, మనకి ఏ ఆపరేషన్ జరగాలి. సో దట్ ఈస్ ద అవుట్పుట్. అర్థమైందా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ లాజిక్, మ్యాథమెటికల్. లాజిక్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రైమ్ నెంబర్ అంటే మీరు ఎలా చెప్తారు? ఒక ఫర్ సపోజ్ ఒక 7 అని తీసుకోండి. ఆ 7 అనేది ప్రైమ్ నెంబర్ అని ఎలా చెప్పగలరు మీరు? The number which should be divided by 1 and itself. సో నెంబర్ డివైడ్ బై 1 ఇన్ ఇట్సెల్ఫ్, రైట్? yeah. డివైడ్ Yes, అంటే sir. దానికి ఫ్యాక్టర్స్ అనేవి 2 ఉంటాయి, అవునా కదా? Yes, sir. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ కి మాత్రమే ఫ్యాక్టర్స్ 2 ఉంటాయి, మిగతా వాటికి ఫ్యాక్టర్స్ 2 ఉండవు, ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ నెంబర్ కి అయితే ఫ్యాక్టర్స్ అనేవి 2 ఉంటే దాని ప్రైమ్ నెంబర్, అంతే కదా? Yes, sir. Yes. సో దిస్ ఈస్ ద మ్యాథమెటికల్ లాజిక్, రైట్? ప్రోగ్రామ్ కి దీనికి సంబంధం ఏం లేదు, జస్ట్ మ్యాథమెటికల్ లాజిక్. ఏ నెంబర్ ప్రైమ్ నెంబర్ అంటాం? ఒక నెంబర్ కి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. దట్ ఈస్ ద మ్యాథమెటికల్ లాజిక్. ఓకేనా? Okay, sir. Yeah. నెక్స్ట్ కమింగ్ టు సీక్వెన్స్. సీక్వెన్స్ అంటే ఇప్పుడు మ్యాథమెటికల్ లాజిక్ ఉంది కదా, లాజిక్ ఏంటి? ప్రైమ్ నెంబర్ లాజిక్ ఏంటి? 2 ఫ్యాక్టర్స్ ఉంటే ఆటోమేటిక్ గా అదేమవుతుంది? ప్రైమ్ నెంబర్ అవుతుంది. Prime. ఇప్పుడు ఆ 2 ఫ్యాక్టర్స్ అనే ఫైండ్ అవుట్ చేయడం అనే ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అసలు మనం ఏం చేసుకోవాలి, ఆ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఆ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? సో ఆ ప్రాసెస్ అనేది సీక్వెన్స్. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ అసలు ఫ్యాక్టర్స్ కౌంట్ చేయాలి కాబట్టి ఫస్ట్ కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం, ఎందుకంటే కౌంట్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఏం చేస్తాం? ఫ్యాక్టర్స్ అనేవి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయి? 1 నుంచి ఆ నెంబర్ వరకు ఉంటాయి. 1 నుంచి ఆ నెంబర్ వరకు ప్రతి ఒక్క దాన్ని చెక్ చేస్తాం, ఫ్యాక్టరా కాదా, ఫ్యాక్టరా కాదా, ఫ్యాక్టరా కాదా అని. ఓకేనా? సో ఈ స్టెప్ బై స్టెప్ రాసుకోవడమే సీక్వెన్స్ అంటారు. నెక్స్ట్ ఈ సీక్వెన్స్ ని సింటాక్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ కి కన్వర్ట్ చేయడమే. ఈ సీక్వెన్స్ ని సింటాక్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ కి కన్వర్ట్ చేయడమే. అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే ఏ ప్రోగ్రామ్ అయినా చాలా ఈజీగా రాయొచ్చు. దట్ మైట్ బి ఎనీ ప్రోగ్రామ్, దట్ మైట్ బి అరేస్ ప్రోగ్రామ్, దట్ మైట్ బి స్ట్రింగ్స్ ప్రోగ్రామ్, దట్ మైట్ బి డేటా స్ట్రక్చర్ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఈజీగా రాసేయచ్చు. అర్థమైందా? Yes, sir. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, ప్రైమ్. ఈ 5 స్టెప్స్ యూజ్ చేసి ప్రైమ్ ప్రోగ్రామ్ రాద్దాం. ఓకేనా? సో ప్రైమ్ ప్రోగ్రామ్ రాయాలంటే అసలు ఇన్పుట్ అనేది ఏమి ఇవ్వాలి? Number, sir. ఒక నెంబర్ ఇవ్వాలి. సో 1 ఇంటీజర్. 1 integer. Data. నెంబర్ అంటే ఇంటీజర్. అండ్ సెకండ్ అవుట్పుట్ ఏం రావాలి? Prime number. Prime number. నాట్ ప్రైమ్. ఆ నెంబర్ అనేది ప్రైమ్ అయితే ప్రైమ్ అని ప్రింట్ అవ్వాలి, లేకపోతే నాట్ ప్రైమ్ అని ప్రింట్ అవ్వాలి, అంతే కదా? Yes, sir. అండ్ నెక్స్ట్ లాజిక్. వాట్ ఈస్ ద లాజిక్? ఇఫ్ ఎనీ నెంబర్ Is divisible by 1 and itself. యా అంటే డివిజిబుల్ అంటే ఫ్యాక్టర్స్ హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్. Yeah, yes. Having 2 factors, that number will be called as Prime number. Prime.
దిస్ ఈస్ ద లాజిక్, రైట్? Yes, sir. నెక్స్ట్ ఆ లాజిక్ అనేది ఎలా సాల్వ్ చేయగలం, సీక్వెన్స్ అనేది సాల్వ్ చేయాలి. ఆ సీక్వెన్స్ అనేది ఎలా రాస్తాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ అసలు ఆ నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి, అవునా కదా? Yeah. Yes. సో కౌంట్ చేసుకోవాలంటే కౌంట్ అనేది స్టార్టింగ్ నుంచి 0 నుంచి ఉంటుంది కాబట్టి ఫస్ట్ కౌంట్ అనేది 0 పెట్టుకుంటాం. కౌంట్ అనేది 0 పెట్టుకున్నాం. దాని తర్వాత ఏం చేస్తాం, అసలు ఫ్యాక్టర్స్ కౌంట్ చేయాలి. ఒక నెంబర్ కి ఫ్యాక్టర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫర్ సపోజ్ 20 నెంబర్ తీసుకోండి. 20కి మనం ఫ్యాక్టర్స్ రాయాలంటే చిన్నప్పటి నుంచి ఎలా రాస్తాం, 1 స్టార్ 20, 2 స్టార్ 10, 4 స్టార్ 5 ఇలాగే రాస్తాం కదా. Yes, sir. ఓకేనా? మనం చిన్నప్పుడు యూజ్ చేసే మ్యాథ్స్ పెద్ద మ్యాథ్స్ ఏం కాదు. సో ఫ్యాక్టర్స్ ఏంటి, 1, 2, 4, 5, 10, 20. 20. ఇవే 20 కొన్న ఫ్యాక్టర్స్. Yeah. సో 20 కొన్న లీస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? వాట్ ఇస్ ద లీస్ట్ ఫ్యాక్టర్ ఫర్ 20? 1 1 1. 1. What is the highest factor for 20? 20. 20. So for each and every number, factors will be in between from 1 and itself. ఓకే, ప్రతి ఒక్క నెంబర్ కి ఫ్యాక్టర్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అంటే 1 నుంచి ఆ నెంబర్ లోపల ఫ్యాక్టర్స్ ఉంటాయి, తర్వాత నుంచి ఫ్యాక్టర్స్ ఉండవు కదా. No. Yes, sir. Of course you have to check one more input, 30. If you take 30, what are the factors? 1 star 30, 2 star 15, 3 star 10, and 5 star 6, I guess. Yes, sir. So what are the factors? 1, 2, 3, 5, 6, 10, 15, Comma. 30. If you cross check here, what is the least factor? 1. 1. What is the highest factor? 30. 30. So the factors are right between from 1 and itself, right? Yes. ఒకటి నుంచి ఆ నెంబర్ లోపలే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక నెంబర్ కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఒకటి నుంచి ఆ ఇచ్చిన నెంబర్ వరకు ప్రతి నెంబర్ ని క్రాస్ చెక్ చేసుకోవాలి, ఫ్యాక్టరా కాదా, అంతే కదా చేయాల్సింది. Yeah. సో ఫ్రమ్ 1 to n, సపోజ్ n అని తీసుకోండి. Okay. Check whether factor or not. సో ఒక నెంబర్ ని, ఫర్ సపోజ్ x అనే నెంబర్ ఉంది. ఇఫ్ యూ టేక్ x యాజ్ ఎ నెంబర్ అండ్ y యాజ్ ఎ నెంబర్, ఈ x అనేది y కి, సారీ, ఈ y అనేది x కి ఫ్యాక్టరా కాదని మీరు ఎలా చెప్పగలరు? When it is divisible by 1 and itself. x అనేది y కి ఫ్యాక్టరా కాదా అని ఎలా చెప్పగలరు? ఇప్పుడు After dividing, if remainder is 0. Yeah, if you divide x with y, then if you get remainder is 0, then y is a factor of x. సో ఇందాక మనం 20 అని తీసుకున్నాం. 20కి ఫ్యాక్టర్స్ ఏం చెప్పాం? 1, 2, 4, 5, 10, 20. ఇవే ఫ్యాక్టర్ ఎందుకు చెప్పామంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ 4 తో 20ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందా రాదా? Yes, sir. అదే 3 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందా? No. సో అందుకని 3 అనేది 20కి ఫ్యాక్టర్ కాదు, 4 అనేది 20కి ఫ్యాక్టర్ అయింది. సో అంటే ఇప్పుడు ఏంటి, x అనేది y కి ఫ్యాక్టర్ కానీ ఎలా చెప్పగలం? డివైడ్, ఇప్పుడు n అనేది ఫ్రమ్ 1 to n అనేది i లో స్టోర్ చేసుకున్నాం. 1 to n అనేది i లో అనుకున్నాం. ఇప్పుడు i అనేది n కి ఫ్యాక్టరా కాదా అంటే, ఫస్ట్ i 1 వాల్యూ n కి ఫ్యాక్టరా కాదా, తర్వాత 2 వాల్యూ n కి ఫ్యాక్టరా కాదా, తర్వాత 3 వాల్యూ n కి ఫ్యాక్టరా కాదా అని చెక్ చేస్తున్నాం. ఫ్రమ్ 1 to n, చెక్ వెదర్ ఫ్యాక్టర్ ఆర్ నాట్. ఫ్యాక్టర్ ఆర్ నాట్ ఎలా చెక్ చేస్తాం? డివైడ్ చేసినప్పుడు రిమైండర్ షుడ్ బి 0, అంతేనా?
అర్థమైందా? ఎస్ సార్. ఎస్. రిమైండర్ 0 అయితే దాని అర్థం ఏంటి? ఫ్యాక్టర్ అనేది. ఫ్యాక్టర్ అయితే ఏం చేసుకోవాలి, మనం కౌంట్ చేసుకోవాలి కదా. ఎందుకంటే మనకి లాస్ట్ లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని బట్టి మనం ప్రైమా కాదని డిసైడ్ చేస్తాం. 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్, కాకపోతే నాట్ ప్రైమ్, అంతే. సో అందుకని ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడేంటి, కౌంట్ అనేది 2 అయితే ప్రైమ్, కౌంట్ అనేది నాట్ ఈక్వల్ టు 2 అయితే నాట్ ప్రైమ్. ఇదే కదా ప్రోగ్రామ్, ఇదే కదా లాజిక్. ఎస్ సార్. మ్యాథమెటికల్ లాజిక్ ఇదే కదా. మ్యాథమెటికల్ లాజిక్ ఏంటి, ఇఫ్ నెంబర్ హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్ దట్ విల్ బి ఏ ప్రైమ్. సో ఆ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2 ఫ్యాక్టర్సే ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా అని చేసుకునే ప్రాసెస్ ఇది. ఓకేనా? ఇంతవరకు 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా ఎక్కువ ఉన్నాయా అని చెక్ చేసుకునే ప్రాసెస్ ఇంతవరకు చెక్ చేసుకునే ప్రాసెస్. 2 ఫ్యాక్టర్స్ ఏమన్నా ఎక్కువ ఉన్నాయా. సో ఇదేంటంటే మనకు అవుట్పుట్ ప్రింట్ చేసే ప్రాసెస్. సో అక్కడ అర్థమవుతుందా లాజిక్ అనేది? అర్థమైంది అందరికి? ఎస్ సార్. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. సో నౌ వాట్ ఇస్ ద లాస్ట్ స్టెప్? సింటాక్స్. అంటే ఈ మ్యాథమెటికల్ లాజిక్ ని, ఈ 4th స్టెప్ ని ఇప్పుడు ఇది ఏ లాంగ్వేజ్ లో ఉంది? ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంది కదా. మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో ఉంది. మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో ఉంది. దాన్ని కొంచెం ప్రోగ్రామాటిక్ గ్రామర్ యూజ్ చేసి ప్రోగ్రామ్ లోకి మార్చడమే. అది ఎలా మారుస్తాం? ఇఫ్ యు టేక్ జావా అనేది ఏంటి, ప్రతి ప్రోగ్రామ్ అనేది క్లాస్ లోనే రాయాలి. సో అందుకని అది రూల్, క్లాస్ ఏ అని చెప్పేసి దీని లోపల రాయాలి, ఆ బ్రాకెట్స్ లోపల రాయాలి. ఓకేనా? సో దాంట్లో ఓపెన్ చేసాం. అండ్ నెక్స్ట్ మెయిన్. రాసిన కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఏ కోడ్ అయితే మెయిన్ లో పెడతామో ఆ కోడ్ ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏ కోడ్ అయితే మెయిన్ లో ఉంటుందో ఆ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అందుకని మెయిన్. నార్మల్ గా సి లాంగ్వేజ్ లో మెయిన్ ఎలా రాస్తారు? ఇంట్ మెయిన్ కానీ వాయిడ్ మెయిన్ కానీ రాస్తారు. బట్ ఇఫ్ యూ కమింగ్ టు జావా యూ హ్యావ్ టు రైట్ లైక్ ఏ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఇలా రాస్తాం జావాలో. సో ఇప్పుడు ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఆ బ్రాకెట్స్ మధ్యలో ఏ కోడ్ అయితే మనం పెడతామో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఇంకా మిగతా ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ బ్రాకెట్స్ లోపల ఏ కోడ్ పెడతామో ఆ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. అర్థమైందా? అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. Yes, sir. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి, ప్రోగ్రామ్ కి ఇన్పుట్ ఇవ్వాలి. ఓకేనా? సో ఇంట్ n ఈజ్ ఈక్వల్ టు 13 అంటే 13 అనేది ప్రైమా కాదని చెక్ చేయాలి మనం ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్టెప్ ఏంటి, ఇది ఫస్ట్ స్టెప్ ఏంటి, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కౌంట్ ని 0 చేసుకోవాలి. ఇంట్ సార్ చెప్పండి. ఇది క్లాస్ ఏ అని ఎందుకు పెట్టాలి దాని పైన? క్లాస్ ఏ అని ఎందుకు పెట్టాలి? ఎందుకంటే జావాలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ అది ఒక క్లాస్ లోపల ఉండాలి. ఇక్కడ మనము ఇది మెయిన్ లోపల రాస్తున్నాం కదా, సిలో మనం ప్రోగ్రామ్ అంతా మెయిన్ లోపల రాస్తాం కదా. అవును. సో ఇప్పుడు జావాలో ఏంటంటే ఈ మెయిన్ అనేది ఈ క్లాస్ లో ఉండాలి. ఓకే, క్లాస్ డిక్లేర్ చేసినాక దాన్ని మనం ప్రోగ్రామ్ మొత్తం క్లాస్ లోపల డిక్లేర్ క్లాస్ లోపల. ఇప్పుడు నార్మల్ గా సిలో మనం మెథడ్స్ ఫంక్షన్స్ రాస్తాం కదా, యా కాలింగ్ ఫంక్షన్స్ రాసేసి తర్వాత మెయిన్ లో కాల్ చేస్తాం కదా. అవునవును. బట్ ఈ ఫంక్షన్స్ ఈ మెయిన్ మొత్తం ఈ క్లాస్ లో ఉండాలన్నమాట జావాలో. అదొక రూల్ జావాకి. ఓకే ఓకేనా? అదొక రూల్ జావాకి. సేమ్ ఇంగ్లీష్ లో పాస్ట్ టెన్స్ కి ప్రెజెంట్ టెన్స్ కి రూల్స్ ఉంటాయి కదా. అవును సార్. సో అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి.
Okay, sir. So if you coming to Java, each and every statement of a program you have to write inside a class. Okay, sir. ఓకేనా? ఏదైతే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలో దాన్ని మెయిన్ లో పెడతాం. Okay. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. సార్ ఇప్పుడు మీరు int n = 13 అని ఇచ్చారు కదా, యా దాని కామా చేసి count = 0 అని రాసుకోవచ్చా? యా రాసుకోవచ్చు. ఓకే రాసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే సింటాక్స్ అనేది ఎలాగంటే సీక్వెన్స్ ని యాసిడ్ గా కన్వర్ట్ చేస్తున్నాం. సో సీక్వెన్స్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? కౌంట్ అనేది 0 చేసుకోవటం. సో కౌంట్ ఇక్కడ 0 చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫ్రమ్ 1 to n. మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో ఫ్రమ్ n to n చెప్పేసాం. బట్ ప్రోగ్రామ్ లో 1 to n చెక్ చేసుకోవడానికి ఏమన్నా రూల్ ఉందా అంటే ఉంది. దాన్నే ఫర్ లూప్ అంటారు. ఓకే ఓకే సార్. ఓకేనా? సో ఫర్ అక్కడి నుంచి 1 నుంచి n వరకు కదా, int I is equal to దాన్ని I లో స్టోర్ చేసుకుందాం అని చెప్పే కదా. సో int I is equal to 1, I less than is equal to n, I plus plus. ఈ లైన్ అర్థం ఏంటి అంటే మన దగ్గర నుంచి స్టార్ట్ చేయండి, n అయ్యేంత వరకు ఒక్కోటి ఇంక్రిమెంట్ చేసుకుంటే వెళ్ళండి. అంటే ఫస్ట్ 1 అయింది కదా, దాని తర్వాత 2 అవుతుంది, దాని తర్వాత 3 అవుతుంది, దాని తర్వాత 4 అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేయాలి? 1 నుంచి n వరకు ప్రతి ఒక్క నెంబర్ని ఫ్యాక్టరా కాదా అని చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ 1 ఫ్యాక్టరా కాదా చెక్ చేసుకోవాలి, 2 అనేది ఫ్యాక్టరా కాదా అని చెక్ చేసుకోవాలి, 3 అనేది ఫ్యాక్టరా కాదా అని చెక్ చేసుకోవాలి. అదే చేసుకోవాలి కదా మ్యాథమెటికల్ లాజిక్ లో, అదే చేసుకోవాలి కదా మ్యాథమెటికల్ లాజిక్ లో. ఎస్ సార్, ఎస్ సార్. సో దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి? ఫర్ లూప్ లో ఇక్కడ ఏంటి? డివైడ్ n by i. సో n అంటే రిమైండర్ కనుక్కోవాలి మనం. రిమైండర్ అనేది 0 అవుతుందా కాదని కనుక్కోవాలి, అంతే కదా. ఐతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 అవుతుందా కాదని కనుక్కోవాలి. సో ప్రోగ్రామ్ లో రిమైండర్ కనుక్కునే పాసిబిలిటీ ఏమన్నా ఉందా అని చెప్పేసి మనం సింటాక్స్ గుర్తు చేసుకోవాలన్నమాట. ఎస్, ప్రోగ్రామ్ లో రిమైండర్ కనుక్కోవాలంటే we will use percentage symbol. n%i అంటే n ని i తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చిందని చెప్పేసి వాల్యూ వస్తుంది అక్కడ. ఆ వాల్యూ అనేది జీరోనా కాదా అని చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ప్రోగ్రామ్ లో చెక్ చేసుకోవాలి అవునా కాదా అని చెక్ చేసుకోవాలంటే ప్రోగ్రామ్ లో ఉన్న సింటాక్స్ ఏంటంటే, ప్రోగ్రామ్ లో ఉన్న గ్రామర్ ఏంటంటే ఇఫ్ n%i ఈక్వల్ టు 0. అంటే n%i 0 అయితే, n%i 0 అయితే అంటే దాని అర్థం ఏంటి? i అనేది n కి ఫ్యాక్టర్, అవునా కాదా? n ని i డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చిందంటే దాని అర్థం ఏంటి? n కి i అనేది ఫ్యాక్టర్. ఓకేనా? ఫ్యాక్టర్ వచ్చింది మనకి. అప్పుడు ఏం చేసుకోవాలి? మనము కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకుంటామంటే కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేసుకోవాలి. 0 నుంచి 1కి వెళ్ళిద్ది, 1 నుంచి 2కి వెళ్ళిద్ది, 2 నుంచి 3కి వెళ్ళిద్ది. ఓకేనా? ఫ్యాక్టర్ కాకపోతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ఏమని చెప్పాము? ఫ్యాక్టర్ అయితే కౌంట్ చేసుకోండి. లోపు నుంచి బయటకు రావాలి. లాజిక్ లో ఏముంది? నార్మల్ లో కాదు, లాజిక్ లో ఏముంది? ఫ్యాక్టర్ అయితే కౌంట్ చేసుకోవాలి, లేకపోతే కౌంట్ చేసుకోకూడదు, అంతే కదా అక్కడ ఉంది. అవును, ఫ్యాక్టర్ అయితే కౌంట్ చేసుకోవాలి, లేకపోతే లేదు. సో అదే ఫ్యాక్టర్ అయితే కౌంట్ చేసుకున్నాం, అయిపోయింది. ఏంటి? 1 నుంచి n వరకు ప్రతి ఒక్క నెంబర్ ఫ్యాక్టర్ అయితే కౌంట్ చేసుకున్నాం, అయిపోయింది. ఇక్కడికి బయటకు వచ్చేసాం. తర్వాత ఏంటి? కౌంట్ అనేది 2 అయితే, మళ్ళీ అయితే అనే కండిషన్ అయితే అని చెప్పేసి వచ్చిందనమాట. అయితే అవ్వకపోతే అని చెక్ చేసుకోవడానికి ప్రోగ్రామ్ లో ఏముంది? ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 2 అంటే కౌంట్ అనేది 2 అయితే ప్రైమ్ అని మనకి ప్రింట్ అవ్వాలి. మన సి లాంగ్వేజ్ ప్రింట్ చేయడానికి ఏం వాడతాం? ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ వాడతాం, అవునా కదా? సేమ్ అలాగే జావాలో ప్రింట్ చేయాలంటే system.out.print ప్రైమ్ అని ప్రింట్ చేయాలి కదా. సో డబల్ కోట్స్ లో ప్రైమ్ అని రాస్తుంది. ఒకవేళ 2 కౌంట్ అనేది 2 కాకపోతే దాని అర్థం ఏంటి? నాట్ ప్రైమ్.
నాట్ పెన్. ఇక్కడ ఇఫ్ అంటే ఏంటి, అయితే అని చెప్పే కదా, కౌంట్ అనేది 2 అయితే అనే దానికి ఇఫ్ అని వాడతాం, అవ్వకపోతే అనే దానికి ఎల్స్ అని వాడతాం. ఓకేనా? అయితే అనే దానికి ప్రోగ్రామ్ లో ఇఫ్ అని వాడతాం, అవ్వకపోతే ఎల్స్ అని వాడతాం. ఓకేనా? సేమ్ ఇంగ్లీష్ లో మనకి వెర్బ్ ఫార్మ్స్ ఉంటాయి కదా, V1 V2 V3 అని. ఓకేనా? అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కటి వాడతాం కదా, సేమ్ అలా ఇక్కడ అయితే అనే దానికి ఇఫ్ అని వాడతాం, అవ్వకపోతే అనే దానికి ఎల్స్ అని వాడతాం. సో ఎల్ ప్రైమ్ అనే నాట్ ప్రైమ్ అని ప్రింట్ చేయాలి. నాట్ ప్రైమ్. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో ఉన్న ఫస్ట్ స్టెప్, ఇక్కడ ఉన్న ఫస్ట్ స్టెప్, సీక్వెన్స్ లో ఉన్న ఫస్ట్ స్టెప్, ఇక్కడ ఉన్న ఫస్ట్ స్టెప్, సీక్వెన్స్ లో ఉన్న సెకండ్ స్టెప్, ఇక్కడ ఉన్న సెకండ్ స్టెప్, సీక్వెన్స్ లో ఉన్న థర్డ్ స్టెప్, ఇక్కడ ఉన్న థర్డ్ స్టెప్, సీక్వెన్స్ లో ఉన్న ఫోర్త్ స్టెప్. ఓపెన్ బ్రాకెట్. సారీ, if condition దగ్గర ఓపెన్ బ్రాకెట్ వేయాలి. if count is equal to 2. if count is equal to, so if you are using single statement we need not to write open brackets. ఓకే ఓకేనా? ఇక్కడ బ్రాకెట్స్ అనేవి ఎందుకు పెట్టామంటే క్లాసిక్ కానీ, ఇక్కడ పబ్లిక్ మెయిన్ కానీ, ఇక్కడ ఫర్కి కానీ, ఎందుకంటే ఈ 2 స్టేట్మెంట్స్ దీనికి బిలాంగ్ అయినట్టు. ఓకేనా? ఈ బ్రాకెట్ లో రాసాం కదా, అంటే దాని అర్థం ఏంటంటే ఈ బ్రాకెట్ లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని దీనికి సంబంధించినట్లు. ఇక్కడ మెయిన్ లో ఇక్కడ అంతా ఇదంతా బ్రాకెట్ లో పెట్టాం, దీని అర్థం ఏంటంటే ఈ బ్రాకెట్ లో ఉన్నది మొత్తం ఈ మెయిన్ కి సంబంధించి. ఓకేనా? బట్ సింగిల్ స్టేట్మెంట్ రాసే పని అయితే మనకి బ్రాకెట్స్ అనేది అవసరం లేదు. మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసంటే బ్రాకెట్స్ కావాలి. ఓకేనా? ఓకే సార్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని స్టెప్ ఉంది, మనం సేమ్ అదే ఫస్ట్ స్టెప్ రాసాం. తర్వాత సెకండ్ 1 to n అని, సో అందుకని 1 to n అని రాసాం. థర్డ్ డివైడ్ బై n రిమైండర్ షుడ్ బి 0, సో అదే స్టెప్. నెక్స్ట్ కౌంట్ ఇంక్రిమెంట్ కౌంట్ చేసుకోవడం, అదే స్టెప్. కౌంట్ 2 అయితే అదే రాసాం. ప్రైమ్ అని ప్రింట్ చేయాలి, ఇక్కడ అదే రాసాం. సో అంటే ఇక్కడ మనము ఒక్కసారి సీక్వెన్స్ వస్తే యాజ్ ఇట్ ఈజ్ ఏ ఫార్మేట్ లో అయితే సీక్వెన్స్ వచ్చిందో దాన్ని మనము మ్యాథమెటికల్ లాజిక్ నుంచి బై యూజింగ్ సమ్ సింటాక్స్ వీఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ద ప్రోగ్రామ్. అర్థమైందా? ఎస్ సార్. యా చెప్పండి సార్. ఇప్పుడు కౌంట్ ప్లస్ ప్లస్ ఇచ్చారు కదా, అంటే అది ప్లస్ ప్లస్ దేనికి యూజ్ చేస్తారు? అంటే ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్. అంటే ఇప్పుడు ఓకేనా? కౌంట్ చేసుకుంటాం కదా, అంటే కౌంట్ అని చేసుకుంటే ఒకసారి కౌంట్ చేసుకుంటాం. అంటే ఫర్ సపోజ్ మనం 1 2 3 అని చెప్పేసి కౌంట్ చేసుకుంటాం కదా, ఒక ఇంక్రిమెంట్ అవడం అనమాట. కౌంట్ అనేది ఫస్ట్ 0 ఉంటే కౌంట్ ప్లస్ ప్లస్ అంటే దాని అర్థం ఏంటంటే కౌంట్ అనేది 1 కి వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ 2 కి వెళ్ళింది, నెక్స్ట్ 3 కి వెళ్ళింది, అలా వెళ్ళినట్లు అనమాట. సార్ యా చెప్పండి. ఇందులో ఇట్లా ఫస్ట్ మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవడం అవసరం లేదా? లైక్ ఇన్ సి లో మనం డిక్లేర్ చేసుకుంటాం కదా వేరియబుల్స్, లైక్ డిక్లేర్ చేసుకుంటున్నాం కదా ఇంట్ అని, అంటే దాన్ని స్కాన్ చేసినట్లు ఏం అవసరం ఉండదా సి లాగా ఇందులో? చేసుకోవచ్చు అది చెప్తాను. ఫస్ట్ ఇది నార్మల్ లెవెల్లో అయిపోయిన తర్వాత మనం ఇన్పుట్ అనేది ఎలా తీసుకోవాలని చెప్పి చెప్తాను. ఓకే సార్. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ రన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ రన్ చేస్తే కరెక్ట్ అవుట్పుట్ వస్తుందా ఇప్పుడు మనకి? అయ్యా కరెక్ట్ వస్తుంది, చూపిస్తాను ఇప్పుడు మీకు, రన్ చేసి చూపిస్తాను ఈ ప్రోగ్రామ్ ని. ఓకే, అంటే రన్ చేయాలి కాదు సార్. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇంట్ n = 13 ఇంట్ i = 1 అని తీసుకున్నారు కదా, దానికి మనం n ని i ని వేరియబుల్స్ ని డిక్లేర్ చేసడం ఏం అవసరం ఉండదా? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ అండ్ ఇనిషియలైజేషన్ జరిగిపోతుంది, రెండు జరిగిపోతుంది. ఓకేనా? నార్మల్ గా మీరు ఏం చేస్తారు అంటే ఇంటి n అని చెప్పేసి డిక్లేర్ చేసుకొని తర్వాత n = 13 అని ఇస్తారు కదా. అవును. ఓకేనా? సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇది డిక్లరేషన్. ఓకే, ఇది ఇనిషియలైజేషన్ = 13. దీని అర్థం ఇనిషియలైజేషన్. యా, బట్ ఈ స్టేట్మెంట్ లో అయితే బోత్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ రెండు జరిగిపోతుంది. ఓకే, దాన్ని మళ్ళా స్కాన్ చేయడం అట్లా ఏమి ఉండదా? యా, స్కాన్ చేయడం చూపిస్తాను నెక్స్ట్, ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఓకే సార్.
ఓకేనా? సార్ ఓకే యా చెప్పండి. సార్ సిలో మనం మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు జస్ట్ ఇంట్ మెయిన్ అని చెప్పేస్తాం. బట్ ఇక్కడ అవును. ఎందుకు సార్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్స్ ఇంత పెద్ద యా యా. స్టేట్మెంట్? సో దానికి కావాల్సిన రూల్స్, ఐ మీన్ సికి కొన్ని రూల్స్ ఉంటాయి, జావాకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకేనా? ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలుగులో మావయ్య, ఇంగ్లీష్లో ఏమంటారు మావయ్యని? అంకుల్. తెలుగులో బాబాయ్, ఇంగ్లీష్లో ఏమంటారు? అంకుల్. తెలుగులో బావ, ఇంగ్లీష్లో ఏమంటారు? చైతన్య ఎగ్జాంపుల్ ఇచ్చావు చైతన్య. తెలుగు కొన్ని రూల్స్ ఉంటాయి, ఇంగ్లీష్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకేనా? అంటే సి లాంగ్వేజ్ లో ఇంటి మెయిన్ వాయిడ్ మెయిన్ అని వాడతారు, బట్ సి జావాలో మాత్రం ఇలాగే రాయాలి యాస్టీస్. ఒకవేళ రాయకపోతే ఎలాంటి ఎర్రర్స్ వస్తాయో నేను చూపిస్తాను. దాని వెనకాల ఏమైనా మీనింగ్ ఉందా అని సార్? దాని వెనకాల మీనింగ్ ఉంది, దాని వెనకాల మీనింగ్ ఉంది, బట్ ఇప్పుడు ఈ స్టేజ్ లో అది చెప్తే మీకు సరిగా అర్థం కాదు. ఓకే సార్. కోర్ జావా క్లాసెస్ ఒక 4-5 క్లాసెస్ అయిన తర్వాత చెప్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే సార్. ఓకేనా? ఓకే. ఎనీ అదర్ డౌట్స్ ఈ ప్రోగ్రామ్ లో? ఇంతవరకు చేసిన అందరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ క్లియర్. క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్, క్లియర్ సార్. గురువారం మౌనవ్రతం చేస్తున్నారా సార్? యా చెప్పండి సార్. ఇఫ్ లూప్స్ ఎన్నైనా యూజ్ చేయొచ్చా ఒక ప్రోగ్రామ్ లో? యా దట్ మైట్ బి ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ క్లారిఫికేషన్, ఇఫ్ ఈజ్ నాట్ ఎ లూప్. ఇఫ్ అనేది లూప్ కాదు, ఇట్ ఈస్ ఎ కండిషన్. కండిషన్. ఓకేనా? అండ్ ఏవైనా ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లెవెల్ మీరు ఒక ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేసినప్పుడు మీ ఇష్టం, మీరు ఎన్నైనా యూజ్ చేసుకొని సాల్వ్ చేయండి. బట్ సాల్వ్ చేసి ఆన్సర్ వచ్చిన తర్వాత ఆ కోడ్ ని ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేయండి. హలో. ఓకేనా? ఆ కోడ్ ని ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎన్ని లూప్స్ యూజ్ చేసినా ఇనిషియల్ లెవెల్లో నో ప్రాబ్లం. బట్ మీరు నేర్చుకునే కొద్దీ, మీరు ప్రో అయ్యే కొద్దీ లూప్స్ అనేవి తగ్గించడానికి ట్రై చేయండి. ఓకేనా? దట్ వి విల్ ట్రైన్ యూ. ఆ లూప్స్ అనేది ఎలా తగ్గించాలని మీకు ట్రైన్ చేస్తాం. ఓకే సార్. ఓకేనా? ఈ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి, ఎఫిషియెంట్ గా ఎలా రాయాలి, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసేటట్లు ఎలా రాయాలి, ఈ ఆస్పెక్ట్స్ అన్నిట్లో మేము మిమ్మల్ని ట్రైన్ చేస్తాం. నో ఇష్యూ ఆన్ దట్. ఓకే. బట్ మీ సైడ్ నుంచి మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి ప్రాక్టీస్ చేయాలి. దట్స్ వాట్ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి అది తప్పితే ఇంకేం ఎక్స్పెక్ట్ చేయము. జస్ట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకేనా? బోత్ ప్రోగ్రామింగ్ అండ్ యాప్టిట్యూడ్ యూ విల్ బి పర్ఫెక్ట్ వైల్ యు ఆర్ ప్రాక్టీసింగ్. ప్రోగ్రామింగ్ అనే యాప్టిట్యూడ్ అనేది మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఓకేనా? సో అందుకని మోర్ ప్రాక్టీస్ ఈజ్ నీడెడ్. And they are available up to 10 o'clock. Particularly me, I will available up to 3 o'clock it seems. Night 3 o'clock వరకు అవైలబిలిటీ ఉంటాం. మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ మీరు ఎప్పుడు డౌట్ అడిగినా I will respond to you. No issue on that. Okay na? Now we can execute this program. Okay sir. Sir, software ఏ సాఫ్ట్వేర్ లో ప్రాక్టీస్ చేయాలి? Sorry? ఏ సాఫ్ట్వేర్ లో ప్రాక్టీస్ చేయాలి ఇది జావా? అండ్ మీ యొక్క ప్రతి ఒక్క సిస్టమ్ లో మేము జావా ఇన్స్టాల్ చేపిస్తాం మీతోటి. ఓకే సార్. ఒక రోజు ఇలాగే టీమ్స్ లో కనెక్ట్ అయ్యి ప్రతి ఒక్క సిస్టమ్ లో వన్స్ బ్యాచ్ అనేది ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఓకే ప్రతి ఒక్క సిస్టమ్ లో జావా అనేది ఇన్స్టాల్ చేపిస్తాం మీతోటి. ఓకే ఆ సార్. తర్వాత ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా చూపిస్తాం. ఓకే సార్. ఓకేనా? ఓకే. యా. సో ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన స్టెప్ ఏంటంటే ఈ నోట్ ప్యాడ్ ని సేవ్ చేయాలి. ఇక్కడ నేను ఆల్రెడీ సేవ్ చేశాను ఏ అని, ఈ నోట్ ప్యాడ్ ని సేవ్ చేశాను. బట్ నేను ఇక్కడ ఏంటంటే కాలేజ్ లెవెల్కి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ చూపిస్తాను. కాలేజ్ లెవెల్లో మీకు జావా సబ్జెక్ట్ అని ఉందా? ఎవరికైనా కొంతమందికి ఉంటుంది జావా సబ్జెక్ట్ ఉందా? సో మీ కాలేజ్ లెవెల్లో చెప్పినప్పుడు ఫైల్ నేమ్ అనేది కంపల్సరీగా ఈ నేమ్ తో మ్యాచ్ అవ్వాలని చెప్పారా లేదా? Yes sir, class name and file name should be equal. క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ రెండు ఈక్వల్ అవ్వాలని చెప్పారా లేదా?
ఎస్ సార్. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సేవ్ యాస్ కొట్టి ఫైల్ నేమ్ మారుస్తున్నా, ఏ అని పెట్టట్లేదు, చేతు అని పెట్టాను, చేతు.java. ఆల్ ఫైల్ సేవ్. ఇప్పుడు ఈ ఫైల్ నేమ్ ఏంటి, చేతు అని ఉంది, క్లాస్ నేమ్ ఏంటి, ఏ. ఇప్పుడు చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ఫైల్ సేవ్ చేశాం కదా, సో యూ హ్యావ్ టు ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్, cmd కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసాం. దీని తర్వాత ఈ ఫైల్ అనేది మనం ఎక్కడ సేవ్ చేసామో మనకు ఐడియా ఉండాలి. మనం ఈ ప్రోగ్రామ్ ఫైల్ అనేది ఎక్కడ సేవ్ చేసామో ఐడియా ఉండాలి. ఈ ప్రోగ్రామ్ ఫైల్ అనేది ఎక్కడ ఉంది అంటే డెస్క్టాప్ లో జావా అనే ఫోల్డర్ లో ఇదిగోండి చేతు అనే ప్రోగ్రామ్ ఉంది, చూసారా? 1145 జావా ఫైల్ కనిపించిందా, చేతు అనే ఫోల్డర్? సో ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, డెస్క్టాప్ అని జావాలో ఉంది. డెస్క్టాప్ లో ఉన్న జావా ఫోల్డర్ లో ఈ ఫైల్ ఉంది, ఓకేనా? బట్ మనం కమాండ్ ప్రాంప్ట్ లో ఎక్కడ ఉన్నాం, యూజర్స్ లో చైతన్యలో ఉన్నాం, ఈ లొకేషన్ లో మనం ఉన్నాం. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, డెస్క్టాప్ జావాలోకి వెళ్ళాలి, ఓకేనా? సో దర్ ఆర్ 2 ways టు గో ఇన్ ద లొకేషన్. ఏ ఫైల్ ఉందో ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళడానికి 2 ways ఉన్నాయి. వన్స్ ఇక్కడ cd అనే కమాండ్ ఏంటంటే చేంజ్ డైరెక్టరీ. సి అంటే చేంజ్, డి అంటే డైరెక్టరీ. ఈ చేంజ్ డైరెక్టరీ అనే కమాండ్ ద్వారా మనం ఆ ఫోల్డర్ దాకా వెళ్ళొచ్చు. లేదు మనకి కరెక్ట్గా ఐడియా లేదు అంటే ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి, ఇదిగో నేను జావా ఫోల్డర్ ఓపెన్ చేశాను కదా, ఇక్కడ క్లిక్ చేసి cmd అని ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఆ ఫైల్ లొకేషన్ తోటి మనకి cmd ఓపెన్ అయింది, అవునా కదా? చూసారా, యూజర్స్ చైతన్య డెస్క్టాప్ జావా. ఇందాక cmd ఎక్కడ ఉంది, యూజర్స్ చైతన్య దగ్గరే ఉంది. ఆ ఫైల్ లొకేషన్కి వెళ్ళి cmd ఓపెన్ చేసి ఎక్కడికి వచ్చింది, యూజర్స్ చైతన్య డెస్క్టాప్ జావా. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ ఒకసారి చెప్పండి. యా, సో మనం ఇప్పుడు నార్మల్ గా కంపైల్ చేసే ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆ ఫైల్ ని సేవ్ చేయాలి. ఓకే. అండ్ మనం జావా ప్రోగ్రామ్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అంటే త్రూ కమాండ్ ప్రాంప్ట్. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు ఈ చైతన్య అనే ఫోల్డర్ లో మన చైతు అని చెప్పేసి ప్రోగ్రామ్ ఉందా? అవును. ఓకే, ఇక్కడ ఉందా, చైతన్య అనే ఫోల్డర్ లో ఉందా, జావా అనే ఫోల్డర్ లో ఉందా? చైతు అనే దాంట్లో ఉంది. చైతు అనేది ఫోల్డర్ నేమ్, చైతు అనేది ఫైల్ నేమ్, ఓకేనా? చైతు అనేది ఎక్కడ ఉందంటే జావా ఫోల్డర్ లో, ఇదిగోండి ఇక్కడ చైతు అనే ఫోల్డర్ ఉంది, చైతు అనే ఫైల్ డెస్క్టాప్ లో జావా ఫోల్డర్ లో. బట్ ఇక్కడ లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది, యూజర్స్ అండ్ చైతన్యలో చూపిస్తుంది. అవును, అంటే ఈ ఫైల్ లొకేషన్ లో, ఈ లొకేషన్ లో మన ప్రోగ్రామ్ లేదు కదా, లేదు. సో అలాంటప్పుడు మనం ఇక్కడ కంపైల్ చేస్తే మన సిస్టమ్ కి ప్రోగ్రామ్ కనపడదు. అవును, కనిపించదు. ఓకేనా? సో అందుకని ఆ ఫైల్ లొకేషన్ కి మనం వెళ్ళాలి. అంటే ఎక్కడైతే మనం సేవ్ చేసామో ఆ ఫైల్ లొకేషన్ కి మనము కమాండ్ ప్రాంప్ట్ లో వెళ్ళాలన్నమాట. ఓకే. సో అలా వెళ్ళడానికి 2 ways ఉన్నాయి. ఏంటి, ఫస్ట్ వే ఏంటంటే cd అంటే చేంజ్ డైరెక్టరీ. ఓకే. చేంజ్ డైరెక్టరీ టు డెస్క్టాప్ అంటే డెస్క్టాప్ లొకేషన్కి వెళ్ళింది, చూసారా? అవును. ఓకే. చేంజ్ డైరెక్టరీ టు జావా అంటే జావా ఫోల్డర్కి వెళ్ళింది. అలా కాకుండా ఇది ఒక వే. ఇంకో వే ఏంటి అంటే డైరెక్ట్ గా ఫైల్ ఎక్కడ మనం సేవ్ చేసి మీ జావా ఫోల్డర్ లో సేవ్ చేసాం కదా, జావా ఫోల్డర్. యా, సో ఇక్కడ మనము ఇక్కడ టైప్ చేసి ఇదంతా తీసేసి cmd అని టైప్ చేస్తే ఓకే, సేమ్ అదే లొకేషన్ తోటి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది, చూసారా? యా, ఇందాక ఎలా ఓపెన్ అయింది, యూజర్స్ చైతన్యతోనే మాత్రమే ఓపెన్ అయింది ఫస్ట్ మనం ఓపెన్ చేసినప్పుడు. అర్థమైంది. బట్ ఇక్కడ ఈ cmd అని టైప్ చేస్తే డెస్క్టాప్ అని జావాలో ఓపెన్ అయింది. ఓకే, ఓకేనా? సో ఇలాగా 2 ways లో మనం ఆ ఫైల్ లొకేషన్ కి వెళ్ళొచ్చు. ఓకే సార్. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ కమాండ్ కంపైల్ చేయాలి అంటే ఎలా చేస్తాం,
కంపైల్ చేయాలంటే ఎలా చేస్తారు చెప్పండి. జావా సి స్పేస్ జావా సి స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే జావా సి అంటే నథింగ్ బట్ జావా కంపైలర్. జావా సి అంటే జావా కంపైలర్ అంటే ప్రోగ్రామ్ ని కంపైల్ చేయటం. ఈ కంపైల్ చేయటం అంటే ఏంటి అంటే, సో మనం ఇక్కడ సింటాక్స్ అంటే గ్రామర్ రాసాం కదా, ఆ గ్రామర్ అంతా కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి ఇక్కడ చెక్ చేస్తుంది. ఓకేనా, ఆ గ్రామర్ అంతా కరెక్ట్ గా ఉందా, ఆ సింటాక్స్ అంతా కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో జావా సి స్పేస్ ఫైల్ నేమ్ ఏంటి, ఫైల్ నేమ్ ఏంటి, chaitu.c, chaitu.java. ఓకేనా, సో జావా సి స్పేస్ chaitu.java కంపైల్ చేసాం. అది బూతులు తిట్టింది అది. వేరియబుల్ ఎన్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ అని. సో ఇక్కడ 2 సార్లు వేరియబుల్ ఎన్ డిఫైన్ చేసాం కదా, సో అందుకని అక్కడ ఎర్రర్ చూసారు ఎంత క్లారిటీగా ఉందో. వేరియబుల్ ఎన్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ మెథడ్ మెయిన్. సో జావా ఈజ్ ఎ వెరీ సింపుల్. సో ఎందుకు అంటే ఇలాంటి ఎర్రర్స్ అనేవి చాలా క్లారిటీగా వస్తాయి. అంటే ఆ ఎర్రర్ చూడంగానే ఓకే ఇలా ఎర్రర్ ఉందని చెప్పేసి ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, సో ఇక్కడ ఎర్రర్ ఉందని చెప్పేసి ఈజీగా అర్థమైపోతుంది, ఎందుకంటే అలా యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ లో చూపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ కంపైల్ చేస్తున్నాం. సారీ, ఫైల్ సేవ్ చేయాలి. ఏదైనా చేంజెస్ చేసిన తర్వాత ఫైల్ సేవ్ చేయాలి. సేవ్ చేసిన ఫైల్ మళ్ళీ కంపైల్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం ఎర్రర్స్ చూపించలేదు కాబట్టి మన ప్రోగ్రామ్ లో సింటాక్స్ ఎర్రర్స్ ఏమీ లేవు. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ని రన్ చేయాలి, అంటే ఎగ్జిక్యూట్ చేయాలి. ఇందాక కంపైల్ చేసాం. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలాగా, జావా స్పేస్ ఫైల్ నేమ్ అంటే ఇక్కడ chaitu.java అంటే ఏమి ఇవ్వాలి, జావా స్పేస్ chaitu. అక్కడ ఏమొచ్చింది, ఎర్రర్ ఏమొచ్చింది చూడండి. ఎగ్జిక్యూట్ అవ్వలేదు సార్. Could not find a loader. Yeah, this is the difference between the college level programming and industry expectation. సో కాలేజ్ లెవెల్ ఏం చేసాం మనం, ఏ క్లాస్ ఫైల్ ఉంటే ఏ అనే క్లాస్ నేమ్ ఉంటే ఫైల్ నేమ్ ఏం పెట్టేవాళ్ళం, ఏ అనే పెట్టేవాళ్ళమా కాదా? అందుకని ఇక్కడ జావా సి a.java అండ్ జావా స్పేస్ ఏ అని రన్ చేసేవాళ్ళం, అంతేనా కదా? అప్పుడు మనం ఏమనుకుంటాం, ఓకే రన్ చేయాలంటే ఫైల్ నేమ్ లో .java తీసేసి మిగతాది పెట్టాలి అని అనుకుంటాం, అంతేనా కాదా? బట్ ఒక ప్రోగ్రామ్ ని జావా ప్రోగ్రామ్ ని రన్ చేయాలంటే జావా స్పేస్ క్లాస్ నేమ్ ఏంటి, ఏ జావా స్పేస్ ఏ అని ఇస్తే అప్పుడు రన్ అవుతుంది. చూసారా, మనం ఇన్పుట్ ఏమి ఇచ్చాం, 13 ఇచ్చాం. 13 అనేది ప్రైమా కాదా? ఇప్పుడు ఒకవేళ 15 ఇద్దాం. సేవ్ చేసాం, సారీ కంపైల్ చేసాం, రన్ చేసాం. నాట్ ప్రైమ్. 15 నాట్ ప్రైమా? నాట్ ప్రైమ్. అర్థమైంది? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గైస్ వన్స్ క్రాస్ చెక్. అర్థమైంది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ సార్. No sir, not at all. క్లియర్ సార్. చాలా మంది థర్స్డే అని చెప్పేసి ఎవరైనా మౌనవ్రతం చేస్తున్నారండి, చాలా మంది మాట్లాడట్లేదు. చైతన్య, ఎస్ సార్. ఫస్ట్ క్లాస్ కదా, అలానే ఉంటది, నువ్వు కంటిన్యూ. ఓకే సార్. ఆర్ యు క్లియర్ గైస్? అదే ఇప్పుడు ఇక్కడ ఈ క్లాస్ పబ్లిక్ అని పెట్టాను.
కాలేజ్ లెవెల్ ఏం చెప్పారు, క్లాస్ నేమ్ అనేది ఫైల్ నేమ్ ఉండాలి అని చెప్పేసారు పక్కాగా, అవునా కదా? సార్ బట్ నేను ఇక్కడ క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ వేరు చేసి మార్చాను, అయినా ఎగ్జిక్యూట్ అయిందా లేదా? ఎస్ సార్, ఎగ్జిక్యూట్ అయింది. యా, క్లాస్ నేమ్ షుడ్ బి ఫైల్ నేమ్ వెన్ ఇట్ ఈస్ పబ్లిక్. ఎప్పుడైతే ఈ క్లాస్ అనేది పబ్లిక్, దాని ముందర పబ్లిక్ అని కీవర్డ్ పెడితే అప్పుడు పక్కాగా క్లాస్ నేమ్ అనేది ఫైల్ నేమ్ పెట్టాలి. కావాలంటే చూడండి, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, కంపైల్ చేస్తున్నాను, ఎర్రర్ చూపిస్తుంది. ఏమైనా ఎర్రర్ చూపించండి చూడండి క్లారిటీగా. వాట్ ఈస్ ఎర్రర్? Class A is public should be declared in a file named a.java. అంటే ఒక ప్రోగ్రామ్ రాసేవాడికి ఆ ఎర్రర్ అర్థమవుతుందా లేదా, ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందని అర్థమవుతుంది. సో చాలా క్లారిటీగా చెప్పినది. క్లాస్ ఏ అనేది పబ్లిక్ కాబట్టి ఫైల్ నేమ్ అనేది పక్కాగా a.java అని ఉండాలి. సేవ్ చేయాలి. ఓకేనా? సో సేవ్ యాజ్ a.java, అలా a.java సేవ్ చేశాను. ఇప్పుడు కంపైల్ చేస్తున్నాను చూడండి. చైతు.java కాదు, ఫైల్ నేమ్ ఏంటి? a.java. a.java. ఎర్రర్ వచ్చిందా? No sir. ఎర్రర్ వచ్చిందా? No errors. సో ఫైల్ నేమ్ అనేది క్లాస్ నేమ్ పెట్టాలి ఎప్పుడు, ఆ క్లాస్ ముందర పబ్లిక్ అని కీవర్డ్ పెడితే, లేకపోతే ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. ఓకే సార్, అర్థమైందా? క్లాస్ నేమ్ అనేది ఫైల్ నేమ్ ఉండాలి ఎప్పుడు, దాని ముందర పబ్లిక్ అనే కీవర్డ్ పెడితే అప్పుడు ఫైల్ నేమ్ పెట్టాలి, సేమ్ క్లాస్ నేమ్ లాగా. బట్ లేకపోతే ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్. యా చెప్పండి. అసలు పబ్లిక్ అనే కీవర్డ్ ఎందుకు క్లాస్ ముందు పెట్టాము? యా, పబ్లిక్ అనే కీవర్డ్ ఎందుకు అంటే ఈ క్లాస్ అనేది మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ అనేది ఇప్పుడు నేను ఈ క్లాస్ అనేది ఇక్కడ పెడితే దాన్ని మీరు సిస్టంలో యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఇక్కడ హైదరాబాద్ లో మీరు వేరే వేరే టౌన్ లో ఉన్నారు, ఇక్కడ నేను ఇక్కడ క్లాస్ పబ్లిక్ అని పెడితే మీరు అక్కడ సిస్టంలో యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అదే ఇక్కడ నేను పబ్లిక్ అని పెట్టకపోతే జస్ట్ ఈ క్లాస్ అనేది నా సిస్టంలో మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, ఇంకెక్కడ యూజ్ చేసుకోవడానికి ఉండదు. ఓకేనా? పబ్లిక్ అని పెడితే ఏంటంటే ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఎక్కడైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. ఓకేనా? సో ఫర్దర్ క్లాసెస్ లో ఇలాంటివి ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని యొక్క రేంజ్ ఎంత వరకు అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. నో ఇష్యూ అండి. యా చెప్పండి. బై డిఫాల్ట్ క్లాస్ అనేది పబ్లిక్ కదా సార్? బై డిఫాల్ట్ యా. సో సి లాంగ్వేజ్ లో మనం ఏ కీవర్డ్ మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ పబ్లిక్. ఓకేనా? ఇఫ్ యు ఆర్ కమింగ్ టు జావా, ఏ కీవర్డ్ మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా? ఏ కీవర్డ్ మెన్షన్ చేయకపోతే దాని అర్థం ఏంటంటే అది డిఫాల్ట్ అని. ఓకేనా? పబ్లిక్ అని కాదు, ఏ కీవర్డ్ మెన్షన్ చేయకపోతే పబ్లిక్ అని కాదు, ఏ కీవర్డ్ మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ అని అర్థం జావాలో. డిఫాల్ట్ అంటే ఎలా తీసుకుంటుంది సార్? ఇప్పుడు డిఫాల్ట్ అంటే నార్మల్గా అసలు ఏం లేకపోతే దాన్ని డిఫాల్ట్ అంటారు. అంటే ఒక్కొక్క దానికి ఒక రేంజ్ ఉంటుంది. ఫర్ సపోజ్ ప్రైవేట్ అనుకోండి, ఓన్లీ ఈ క్లాస్ లో మాత్రమే వాడగలం. అదే పబ్లిక్ అనుకోండి ఎక్కడైనా వాడుకోవచ్చు. డిఫాల్ట్ అంటే ఒక ప్యాకేజ్ లో వాడగలం. సో అవి ఎంత రేంజ్ ఉంటుందంటే దానికి కొంచెం మీకు జావాలో కొంచెం నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాన్ని. ఓకే సార్. హలో. బట్ ఈ క్లాస్ ముందల ఏదైనా పెడితే పబ్లిక్ పెట్టాలి, లేకపోతే ఏం పెట్టకూడదు. ఏదైనా పెడితే పబ్లిక్ పెట్టాలి, లేకపోతే ఏం పెట్టకూడదు. ఫర్ సపోజ్ ఇక్కడ ప్రైవేట్ అని పెడుతున్నా, సేవ్ చేశారు, కంపైల్ చేశారు, ఏమొచ్చింది? ఏమని వచ్చింది అక్కడ?
మోడిఫై ప్రైవేట్ నాట్ అలౌడ్ హియర్. సో క్లారిటీగా అర్థమైంది కదా ఎర్రర్ అనేది. ప్రైవేట్ అనేది అక్కడ అలౌ చేయదు. ఓకేనా? ఓన్లీ క్లాస్ షుడ్ బి పబ్లిక్ ఆర్ డిఫాల్ట్. ప్రైవేట్ అంటే దాన్ని ఎక్కడ వాళ్ళం అంటే ప్రైవేట్ అనేది దానికి యాక్సెస్ మోడిఫైర్ ఎంతవరకు అంటే ఆ క్లాస్ లోనే ఉంటది. అలాంటిది క్లాస్ కే ప్రైవేట్ పెడితే దాన్ని ఎక్కడ వాడతారు? ఓకేనా? సో ఇప్పుడు ఆ ప్రైవేట్ గురించి వాటి గురించి డిస్కస్ చేసుకుంటే సమ్ ఎలా ఉంటుందంటే అరబిక్ లాంగ్వేజ్ లా ఉంటది, అంతగా అర్థం అవ్వదు. సో కొన్ని క్లాసెస్ అవ్వాలి అవి అర్థం అవ్వాలంటే మీకు. ఎనీ డౌట్ ఇంతవరకు? సార్ ఇది మనం ల్యాబ్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు మళ్ళీ చెప్తారా ఇది హౌ టు సేవ్ ఫైల్, లైక్ హౌ టు కంపైల్ అవన్నీ? నీకు ఎప్పుడు చెప్తానే ఉంటాం అది. లైక్ ఇప్పుడు మీరు నార్మల్ గా చెప్తుంటే మళ్ళీ మర్చిపోయినట్టు అవుతుంది. లైక్ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అర్థమవుతుంది కదా, మళ్ళీ చెప్తారా అని. ప్రతిసారి మీకు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది, మీకు కొన్ని షీట్స్ ఇవ్వడం జరుగుతుంది, దాంట్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ మీరు రాయాలి. నేను ప్రతి ప్రోగ్రామ్ ని క్రాస్ చెక్ చేస్తాను మీరు రాశారా రాయలేదా అని. దాంట్లో మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ మీకు నోటిఫై చేస్తాను ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయని. ఓకే సార్. ఓకే, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంటది. గైస్ యాక్చువల్లీ వీ హ్యావ్ టేకెన్ సంథింగ్ కాల్డ్ ఇన్స్టాక్స్ అని ఒక వెబ్ పోర్టల్ దగ్గర లాగిన్స్ కొన్నాం స్టూడెంట్స్ అందరి కోసం అని. ఎవ్రీ స్టూడెంట్ విల్ బి గివెన్ సెపరేట్ లాగిన్. మీరు లాగిన్ అయిన వెంటనే చైతన్య, కెన్ యూ టెల్ దెమ్ అబౌట్ ఆల్ ద ప్రోగ్రామ్స్ దట్ వీ డూ, దెన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. ఎస్ సార్, ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చెప్తాను సార్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, వీఆర్ నాట్ పార్ట్ టైమ్ ఎంప్లాయీస్ హియర్, వీఆర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ హియర్. సో మీకు ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాం, జస్ట్ క్లాస్ చెప్పేసి వెళ్ళిపోవటం కాదు, మీకు ఎప్పుడు డౌట్స్కి అవైలబిలిటీలోనే ఉంటాం. ఓకేనా? సో ఎవ్రీ డే నోట్స్ ఇస్తారా సార్? నోట్సా? సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నోట్స్ ఇస్తాము. అండ్ మాక్సిమం ఈ ప్రోగ్రామింగ్ చేసేదే ఉంటుంది ఇక్కడ. ఓకేనా? మ్యాథమెటిక్స్ కి నోట్స్ ఏమంటుంది? సారీ అర్థం కాదు మళ్ళీ. ఓకే, సో సివి కార్ప్ లో థియరీ అనేది సెపరేట్ ట్రాక్, ప్రోగ్రామ్ అనేది సెపరేట్ ట్రాక్. ఓకేనా? దిస్ ఈజ్ నాట్ అబౌట్ జావా. ప్రోగ్రామింగ్ అనేది ఒక స్కిల్. ఓకేనా? వన్స్ మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే మీరు జస్ట్ ఏదైనా లాంగ్వేజ్ సింటాక్స్ నేర్చుకోగలిగితే మీరు ఏ ప్రోగ్రామ్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా చేయగలరు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఉంది, ఈ లాజిక్ కూడా మీరు నేర్చుకోగలిగితే ఇది మీరు సి సింటాక్స్ తెలిస్తే సీలో చేయగలరు, జావా సింటాక్స్ తెలిస్తే జావా చేయగలరు, పైథాన్ సింటాక్స్ తెలిస్తే పైథాన్లో చేయగలరు, ఎక్కడైనా చేయగలరు జస్ట్ సింటాక్స్ తెలిస్తే. లాజిక్ జస్ట్ లాజిక్ తెలిస్తే సింటాక్స్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ సింటాక్స్ తెలిస్తే మీరు చేయగలరు. ఓకేనా? సో ప్రోగ్రామింగ్ ఈజ్ ఎ స్కిల్. అండ్ థియరీకి మీరు మీకు సపరేట్గా ఇంకో 1.5 hour క్లాస్ ఉంటుంది. ఓకేనా? థియరీలో ఏం డిస్కస్ చేస్తామంటే కోర్ జావాలో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, జావాలో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఆ జావాలో ఉన్నవి ఎలా వర్క్ అవుతాయి, ఒక్కొక్క యూజ్ చేస్తారు. ఓకేనా? సో అది థియరీ. అది దానికి మళ్ళీ మీకు సపరేట్ క్లాస్ ఉంటుంది, వేరే 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 ట్రైనర్ తీసుకుంటారు మీకు థియరీ. ఓకే సార్. ఓకేనా? ఇది ప్రోగ్రామింగ్ స్కిల్స్. Guys, in general, in any institute, they'll have only one class. But in CV cover, since we know the importance of coding part, we are trying to have 2 separate classes, one for programming alone, one for the core Java class. Yeah, sir. అందుకే డౌట్ వచ్చింది. Yeah, got it. No problem. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇందాక 13 అనేది ఇన్పుట్, 13 అనేది ప్రైమా కాదా అని చెక్ చేసుకోవాలంటే ఆల్రెడీ 13 ఇచ్చాం. 15 ప్రైమా కాదా అని చెక్ చేసుకుంటే మళ్ళీ ఏంటి, మళ్ళీ ప్రోగ్రామ్కి వచ్చి మళ్ళీ ప్రోగ్రామ్ని మార్చి దాన్ని సేవ్ చేసి మళ్ళీ తర్వాత కంపైల్ చేసి దాని తర్వాత రన్ చేసుకొని చూసుకోవాల్సి వస్తుంది. అవునా కాదా? ఓకేనా? ఒక ఇన్పుట్ మార్చాలంటే ఏం చేస్తున్నామా, ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చి ఇన్పుట్ మార్చి సేవ్ చేసి కంపైల్ చేసి రన్ చేస్తున్నాను. బట్ ఆ కాంప్లెక్సిటీని సాల్వ్ చేయడానికే మీకు సి లాంగ్వేజ్ లో స్కాన్ఎఫ్ ఉంటుంది కదా. అవును సార్. సో అలాగే జావాలో కూడా స్కాన్ఎఫ్ లాంటిదే ఉంటుంది, కాకపోతే దాని పేరు స్కానర్.
ఓకే. స్కానర్ ఎస్సి ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సో ఈ స్కానర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక ఇంటీజర్ అనే ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నాం. ఓకేనా, ఇంటీజర్ అనే ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఒక మెథడ్ తీసుకోవాలి. సో నార్మల్గా స్కాన్అప్ అని ఉంది కదా, స్కాన్అప్ యూజ్ చేసుకోవడం కోసం, ప్రింట్అప్ స్కాన్అప్ రెండు యూజ్ చేసుకోవడం కోసం మీరు stdio.h లైబ్రరీ ఫంక్షన్ ని మీరు ఇంక్లూడ్ చేసుకుంటున్నారా లేదా? ఎస్ సార్. స్కాన్అప్ ప్రింట్అప్ యూజ్ చేసుకోవడానికి కదా stdio.h ని ఇంక్లూడ్ చేసుకునేది. ఎస్ సార్. ఓకేనా, అంటే ఆ స్కాన్అప్ ప్రింట్అప్ అనే మెథడ్స్ ఆ stdio.h లో ఉంటాయి, ఆ లైబ్రరీ ఫంక్షన్ లో ఉంటాయి. ఎస్ సార్. ఓకేనా. సో అలాగే ఇప్పుడు ఇంటీజర్ అనే వాల్యూ మనం ఇన్పుట్ గా తీసుకోవాలంటే నెక్స్ట్ ఇంట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. అదే ఫ్లోట్ వాల్యూని తీసుకోవాలంటే నెక్స్ట్ ఫ్లోట్ అని ఒకటి ఉంటుంది. అదే స్ట్రింగ్ అని చెప్పి తీసుకోవాలంటే నెక్స్ట్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. సో అలా ప్రతి ఒక్క వాల్యూకి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది అనమాట. ఆ మెథడ్లన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఈ స్కానర్ క్లాస్ లో ఉన్నాయి. ఈ స్కానర్ క్లాస్ లో ఉన్నాయి. ఇక్కడ ఎలాగైతే మన క్లాస్ ఏలో మనకి మెయిన్ మెథడ్ ఉందో, అలాగే ఈ స్కానర్ క్లాస్ లో మనకి నెక్స్ట్ ఇంటూ, నెక్స్ట్ ఫ్లోట్, ఈ మెథడ్స్ అన్ని ఉన్నాయి. ఓకేనా. సో ఆ మెథడ్స్ ని కాల్ చేయాలి అంటే, ఆ మెథడ్స్ ని మనం వాడుకోవాలి అంటే ఈ స్కానర్ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడుకోవాలి. అది జావాలో రూల్ అన్నమాట. ఓకేనా, ఒక క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని వాడుకోవాలి అంటే ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడుకోవాలి అని అదొక రూల్ పెట్టుకున్నాడు జావా వాడు. సో అందుకని చెప్పేసి ఇక్కడ మనం స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఓకేనా, ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయటం అన్నమాట. సో ఈ స్టేట్మెంట్ లో ఆబ్జెక్ట్ ఏది అంటే ఈ ఎస్సి అనేది ఆబ్జెక్ట్. ఓకేనా, ఆ ఆబ్జెక్ట్ తోటి ఆ మెథడ్స్ ని కాల్ చేయాలి. సో ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్. అంటే దాని అర్థం ఏంటంటే n లోకి మనం కమాండ్ ప్రాంప్ట్ లో ఇచ్చే నెక్స్ట్ ఇంటీజర్ ని n లోకి పెట్టమని. ఓకేనా, మన కమాండ్ ప్రాంప్ట్ లో ఇచ్చిన నెక్స్ట్ ఇంటీజర్ ని n లోకి పెట్టమని. సో ఇలాగా మనము కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మన ప్రోగ్రామ్ లో స్కానర్ క్లాస్ అనేది ఎక్కడ కనబడుతుందా? నో సార్. ఆ స్కానర్ క్లాస్ ప్రాఫిట్ క్రియేట్ చేసిన బాగానే ఉంది, బట్ మన ప్రోగ్రామ్ లో స్కానర్ క్లాస్ ఎక్కడైనా ఉందా? నో సార్. సో అలాంటప్పుడు దాన్ని ఏం చేసుకోవాలంటే మనము లైబ్రరీ ఫంక్షన్ ని మన ప్రోగ్రామ్ లోకి పెట్టుకోవాలంటే సిలో ఏం చేస్తాం, ఇంక్లూడ్ చేస్తాం కదా, యాష్ ఇంక్లూడ్ stdio.h అని. అలాగే సేమ్ జావాలో లైబ్రరీ ఫంక్షన్స్ అంటే ప్యాకేజెస్ ఉంటాయి. దాన్ని ఎలా చేస్తారంటే ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. ఈ యూటిల్ డాట్ స్టార్ అనేది ఎందుకంటే ఈ స్కానర్ క్లాస్ అనేది యూటిల్ ప్యాకేజ్ లో ఉంది. సో అందుకని ఆ ప్యాకేజ్ ని మన ప్రోగ్రామ్ లోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మన ప్రోగ్రామ్ లోకి స్కానర్ క్లాస్ వచ్చింది, ఆ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఆ ఆబ్జెక్ట్ తోటి ఆ మెథడ్ ని కాల్ చేసాం. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను, కంపైల్ చేస్తున్నాను, సెమికోలన్ పెట్టాలి, ఇక్కడ రన్ చేస్తున్నాను జావా స్పేస్ ఏ అని. సో ఇక్కడ ఏంటి బ్లింక్ అవుతుంది చూసారు, ఇక్కడ బ్లింక్ అవుతుంది. అంటే ఏంటంటే అది ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఒక ఇన్పుట్ ఇవ్వాలి, 20 అని ఇచ్చాను, ఎంటర్ కొట్టాను, నాట్ ఏ ప్రైమ్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు మీరు 31 అనేది ప్రైమా కాదని చెక్ చేసుకోవాలి. మళ్ళీ మీరు ప్రోగ్రామ్కి వెళ్ళి మార్చుకొని వచ్చి కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మళ్ళీ ఇంకోసారి రన్ చేసి 31 ఇన్పుట్ ఇవ్వండి, ప్రైమ్. అర్థమైందా? ఎస్ సార్. సో
సో మనం సిలో అయితే ఎలా స్కాన్అప్ ఫంక్షన్ ని వాడామో జావాలో ఇలా స్కానర్ క్లాస్ ని వాడతాం. దాంట్లో సిలో ఫ్యూచర్ ఏంటి? స్కానర్ ద్వారా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడం. దీంట్లో స్కానర్ ద్వారా ఫీచర్ ఏంటి? యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడం. రెండింటి ఫీచర్స్ ఒకటే, కాకపోతే అప్రోచ్ అనేది వేరు. ఓకేనా? అప్రోచ్ అనేది వేరు. అర్థమైన డిఫరెన్స్ అనేది? ఇంతవరకు అర్థమైందా? నాకు డౌట్స్ ఉన్నాయా? Any doubts, guys? Are you clear? No, sir. Clear, sir. Yeah. So now we'll discuss what all the programs we will cover in this. ఈ ప్రోగ్రామ్ లో ఈ ప్రోగ్రామింగ్ క్లాస్ లో ఏమేం ప్రోగ్రామ్స్ కవర్ చేస్తామో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఐటీ వాళ్ళు సిఎస్సి ఐటీ బ్రాంచ్ వాళ్ళు ఎంతమంది ఉంటారో దానికంటే కొంచెం ఎక్కువ వాళ్ళు నాన్ ఐటీ వాళ్ళే ఉంటారు. మెకానికల్, సివిల్, ఓకే, ట్రిపుల్ అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువే ఉంటారు. ఓకేనా? సో అలాంటి వాళ్ళని కూడా మేము దృష్టిలో పెట్టుకొని we will start from the scratch. ఓకేనా? జీరో దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం, స్క్రాచ్ నుంచి. ఈ ప్రోగ్రామ్ లో బ్రాకెట్స్ ఎందుకు పెట్టాలి? ఓకేనా? ఈ ప్రోగ్రామ్స్ లో బ్రాకెట్స్ ఎందుకు పెట్టాలి, సెమీకోలన్ ఎందుకు పెట్టాలి, అలాగా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఆల్రెడీ మీకు చెప్పాం కదా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అని. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఆల్ ఈ కంప్లీట్ ప్రోగ్రామింగ్ క్లాస్ లో అంటే ఇట్ మై బి 1 month or 2 months or 3 months, దట్ ఈస్ యువర్ క్యాపబిలిటీ. ఓకేనా? ఈ కంప్లీట్ ప్రోగ్రామింగ్ క్లాస్ లో ఆల్మోస్ట్ ఆల్ మీ చేత ఒక 100 to 150 ప్రోగ్రామ్స్ చేపిస్తాం. ఓకేనా? ఆ 100 to 150 ప్రోగ్రామ్స్ అనేది ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్, అంటే 1 నుంచి 10 నెంబర్స్ వరకు ప్రింట్ చేయండి, 1 నుంచి 10 నెంబర్స్ వరకు ప్రింట్ చేయండి. తర్వాత ఈవెన్ ఆర్ ఆడ్, తర్వాత ప్రైమ్, అలాగా చాలా బేసిక్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా? చాలా బేసిక్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. తర్వాత లూప్స్ మీద, ఓకేనా, అంటే ఇక్కడ మనం ఫర్ లూప్ రాసాం చూసారా, దీని మీద ఈ స్టడీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ లూప్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి తెలిస్తే మీకు ఫ్యూచర్ లెవెల్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఈజీ అవుతాయి. ఓకేనా? సో బేసిక్ ప్రోగ్రామ్స్ అనేవి ఒక 60 అలా ఉంటాయి. ఎందుకంటే ఈ బేసిక్ ప్రోగ్రామ్స్ అనేవి కవర్ చేయడానికి we will take 30 days. బికాస్ స్టార్టింగ్ లెవెల్లోనే మనము స్ట్రాంగ్ గా ఉండగలిగితే నెక్స్ట్ అన్ని చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఓకేనా? స్టార్టింగ్ లెవెల్లోనే కొంచెం లేట్గా చేసుకున్నా బాగా స్ట్రాంగ్ గా ఉండగలిగితే నెక్స్ట్ అన్ని చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోతాయి. చాలా సాఫ్ట్ గా ప్రోగ్రామ్స్ అన్ని అయిపోతాయి అనమాట, చాలా తొందరగా కూడా అయిపోతాయి. ఓకేనా? సో అండ్ దట్టు నాన్ ఐటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి విల్ టేక్ ఎ టైం అండ్ విల్ టీచ్ దెమ్ స్లోలీ. చిన్నగా చెప్పుకుంటూ చిన్నగా నేర్చుకుంటూ వెళ్దాం. ఇఫ్ సమ్మన్ ఈజ్ గుడ్, కొంతమంది ఐటీ సిఎస్సి వాళ్ళు ఉంటారు, లేదా ఈసీఈ మెకానికల్ వాళ్ళు ఉంటారు, ఓన్ గా ప్రోగ్రామింగ్ నేర్చుకొని కొంచెం ప్రోగ్రామ్స్ బాగా చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళని ఆపలేం కదా. ఓకేనా? వీళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళని ఆపలేం కదా. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మేము సపరేట్ టాస్క్లు ఇస్తా, ప్రోగ్రామ్స్ అనేవి కొంచెం ఇంప్రూవైజ్ చేసి కొంచెం టఫ్ గా ఇస్తా. ఓకేనా? సో ఇలా జరుగుతుంటది. అంటే వాళ్ళ ట్రాక్ వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ ట్రాక్ వీళ్ళకు ఉంటుంది. అండ్ వీ విల్ మెయింటైన్ 30 to 40 per a batch because we have to maintain each and everyone's record.
ప్రతి ఒక్కరు ఏ స్టేజ్ లో ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఎంతవరకు వచ్చు, ఓకేనా, ప్రతి ఒక్కరికి ఏ లెవెల్లో ఉన్నారు, వీళ్ళకి ఇంకొంచెం వీళ్ళకి వచ్చి చేయలేకపోతున్నారా, లాజిక్ థింకింగ్ తేడా వస్తుందా, లేదా సమ్ ఇష్యూస్ వాళ్ళు చేయలేకపోతున్నారా, అలా ప్రతి ఒక్కరి మీద మాకు ట్రాక్ కావాలి. ఎందుకంటే వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్లేసింగ్ యూ. ఈ ప్లేస్మెంట్ ఇప్పించడానికి రెస్పాన్సిబిలిటీ ఉంది మాకు. సో ప్రతి ఒక్కరి మీద మేము ట్రాక్ పెడతాం అనమాట. వీళ్ళకి ఎంతవరకు కావాలి, ఆన్లైన్ ఎగ్జామ్స్ లో ఎలా రాయాలి అనే చెప్పేదాని మీద మీకు యామ్క్యాట్ మీద టెస్ట్లు కూడా ఉంటాయి. యామ్క్యాట్ ఐడియా ఉందా, ఎప్పుడు విన్నారా పేరు? హ్యాకర్ ర్యాంక్ అన్నారు ఎప్పుడైనా? మీకు ఆన్లైన్ లో కోడింగ్ ఎలా చేయాలి, ఎలా దాంట్లో ఇన్పుట్స్ అనేవి తీసుకోవాలి, ఎలా అవుట్పుట్స్ అనేవి తీసుకోవాలి అనే దాని గురించి ఈ హ్యాకర్ ర్యాంక్ లో యామ్క్యాట్ లో మీకు క్లాసెస్ జరుగుతాయి అండ్ ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ బేసిక్ ప్రోగ్రామ్స్ అనేవి అయిపోయిన తర్వాత ఈ బేసిక్ ప్రోగ్రామ్స్ లో చాలా కవర్ అవుతాయి. అంటే నెంబర్ సిస్టమ్ మీద, అంటే నార్మల్ నెంబర్స్ ఇస్తే ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు, ఫిబొనాచి సిరీస్, ఇవన్నీ నెంబర్ సిస్టమ్ కింద వస్తాయి అన్నమాట. ఓకేనా? ఈ నెంబర్ సిస్టమ్ మీద, దాని తర్వాత లూప్స్ మీద, అంటే సపరేట్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. అండ్ తర్వాత కన్వర్షన్స్, అంటే బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్, ఎప్పుడన్నారా పేర్లు? ఓకేనా? సో బైనరీ నెంబర్ ఇస్తే ఆక్టల్కి ఎలా కన్వర్ట్ చేయాలి, డెసిమల్ నుంచి ఇస్తే ఆక్టల్కి ఎలా కన్వర్ట్ చేయాలి, డెసిమల్ నుంచి హెక్సాడెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఆ కన్వర్షన్స్ అనమాట. సో ఇవన్నీ ఈ బేసిక్ ప్రోగ్రామ్స్ లో కవర్ అయిపోతాయి. ఓకేనా? ఆల్మోస్ట్ మీరు ఒక 60 ప్రోగ్రామ్స్ చేస్తారు అండ్ మేము ఒక 30 ప్రోగ్రామ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మేము ఒక ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు 2 ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? అండ్ మీకు వర్క్ ఇచ్చేసి మేము అలాగే వేరే వర్క్ ఏం చూసుకోము. ఓకేనా? మీరు వర్క్ చేశారా లేదా అని చెప్పేసి మీరు మీకు ఒక టైం అనేది పెట్టడం జరిగింది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు వర్క్ ఇస్తే రేపు మార్నింగ్ 11 లోపల సబ్మిట్ చేయాలని ఉంటుంది. సో మీరు మాకు వాట్సాప్లో కానీ, లేదా సార్ ఇందాక చెప్పారు కదా టూల్ అని, ఆ టూల్లో కానీ సబ్మిట్ చేయాలి. దాని నుంచి మేము ఆ కోడ్స్ అనేవి చెక్ చేసి మళ్ళీ మనం క్లాస్లో కూర్చున్నప్పుడు ఆ కోడ్స్లో మీరు ఏం మిస్టేక్ చేశారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ క్లాస్లో ఐ మీన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ దెర్ విల్ బి లిటిల్ బిట్ ఇది ఉంటుంది, క్లాస్లో అడిగితే ఎలా ఉంటుందా అని. అఫ్ కోర్స్ అలా ఉన్నా పర్లేదు, తర్వాత మాకు పర్సనల్గానే మెసేజ్ చేసి మాకు ఇలా ఈ డౌట్ ఉంది సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే దట్స్ ఫైన్. ఓకేనా? సో ఇలాగా ఈ బేసిక్ ప్రోగ్రామ్స్ అనేవి కొంచెం టైం తీసుకొని నేర్చుకుంటే తర్వాత లెవెల్ ప్రోగ్రామ్స్ అనేవి ఈజీగా ఉంటాయి. ఓకేనా? సో ఈ బేసిక్ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత ప్యాటర్న్స్ అంటే మీరు స్టార్ ప్యాటర్న్స్ చూసారు, నెంబర్ ప్యాటర్న్స్ చూసారు, అవన్నీ ప్యాటర్న్స్ ఎప్పుడైనా చూసారు కదా? సో ఆ ప్యాటర్న్స్ అన్నమాట. ఈ ప్యాటర్న్స్ కి సపరేట్ గా ఎందుకు పెట్టాము అంటే ఈ ప్యాటర్న్స్ చేసేటప్పుడు మనకి లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ ప్యాటర్న్స్ చేసేటప్పుడు ఏంటంటే లాజిక్ బిల్డింగ్ చాలా బాగా జరిగింది, మీ లాజిక్ కూడా ఇంప్రూవ్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లూప్స్ మీద బాగా ఐడియా వస్తుంది. ప్యాటర్న్స్ చేస్తే లూప్స్ మీద బాగా ఐడియా వస్తుంది. వన్స్ మీకు లూప్స్ మీద ఐడియా వచ్చింది అంటే యూ కెన్ రాక్ ఇన్ డేటా స్ట్రక్చర్స్, ఎర్రర్స్ లో కానీ, లింక్ లిస్ట్ లో కానీ, వాటిలో రాక్ చేయొచ్చు అనమాట లూప్స్ మీద మీకు ఐడియా వస్తే. సో అలాంటి ఐడియా తీసుకురావడానికి అండ్ లాజిక్ ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్యాటర్న్స్ అనేది సపరేట్ గా పెడుతున్నాం అనమాట. ఈ ప్యాటర్న్స్ లో నెంబర్ ప్యాటర్న్స్, లో స్క్వేర్ ఉంటుంది, ట్రయాంగిల్ ఉంటుంది, ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. ఓకేనా? రైట్ యాంగిల్ లో లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయి. ఓకేనా? అంటే ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇదేంటి లెఫ్ట్ కి. రైట్ కి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 1 2 3 4 5 6
7, 8, 9, 10, 11. ఓకేనా? సో ఇలాగ లెఫ్ట్కి రైట్కి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నమాట. ఇలాంటివి ఉంటాయి. అండ్ నెక్స్ట్ రాంబస్. ఓకేనా? రాంబస్ ఐడియా ఉందా? 1, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది రాంబస్ అన్నమాట. ఈ షేప్ లో ప్యాటర్న్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ హాలో ప్యాటర్న్స్ అంటే ఏంటంటే మొత్తం చుట్టూ ఉండి ఇలాగే హాలో ప్యాటర్న్స్ అనమాట. అంటే మొత్తం ఆ చుట్టూ ఉండి మధ్యలో స్పేస్ ఉంటుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఓకేనా? ఈ ప్యాటర్న్స్ లో ఇవన్నీ కవర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అరేస్. అరేస్ లో ప్రోగ్రామ్స్ వచ్చేసరికి సార్టింగ్, సెర్చింగ్, ఓకేనా, డూప్లికేట్ ఎలిమెంట్స్ ఇలాంటివి అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. డూప్లికేట్ ఎలిమెంట్స్ అంటే లైక్ 1, 2, 2, 3, 4, 5, 2, 7, 4. ఇది ఒక అరే ఉంది. దీంట్లో ఎన్ని డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంది అంటారు. అంటే ఎన్ని నెంబర్స్ ఒకదానికంటే ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? డూప్లికేట్ ఎలిమెంట్స్ లో చాలా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ఒకదానికంటే ఎక్కువ అంటే 2 ఒకటి ఉంది, 4 ఒకటి ఉంది, 7 ఒకటి ఉంది, 3 నెంబర్స్ ఉన్నాయి. అలా కాదు, డూప్లికేట్ ఎలిమెంట్స్ ఏంటంటే 7 ఒకటి, 4, 2, మళ్ళీ 2, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇలా డిఫరెంట్ లెవెల్స్ లో డూప్లికేట్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ఓకేనా? సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి అరేస్ లో ఒక 20 to 30 ప్రోగ్రామ్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్స్ లో ఒక 30 to 40 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ అరేస్ మొత్తం మీ క్లారిటీ వచ్చిన తర్వాత స్ట్రింగ్స్. అరేస్ మొత్తం మీకు క్లారిటీ వచ్చిన తర్వాత స్ట్రింగ్స్. ఓకేనా? ఈ స్ట్రింగ్స్ లో ఎలాంటి అంటే పాన్ కార్డ్ వెరిఫికేషన్, ఈమెయిల్ వెరిఫికేషన్. అంటే ఒక ఈమెయిల్ ఇచ్చాము, ఆ ఈమెయిల్ అనేది వాడు కరెక్ట్గా ఇచ్చాడా లేదా, అంటే కరెక్ట్గా ఇచ్చాడు అంటే @ ఉందా, .com ఉందా, అవి చెక్ చేయడం అన్నమాట ఈమెయిల్ వెరిఫికేషన్. ఓకేనా? ఒక స్ట్రింగ్ ఇచ్చారు, లైక్ ఈ స్ట్రింగ్ ఇచ్చారు, దీన్ని ఏమంటారు, క్యాపిటల్ లెటర్స్ లో ఉన్న స్మాల్ లెటర్స్ లోకి, స్మాల్ లెటర్స్ లో ఉన్న క్యాపిటల్ లెటర్స్ లోకి మార్చమంటారు. అంటే ఇప్పుడు ఇన్పుట్ అది ఇస్తే అవుట్పుట్ ఇలా రావాలన్నమాట. క్యాపిటల్ లెటర్స్ లో ఉన్న స్మాల్ లెటర్స్ లోకి, స్మాల్ లెటర్స్ లో ఉన్న క్యాపిటల్ లెటర్స్ లోకి. సో దీని తర్వాత డేటా స్ట్రక్చర్స్ లైక్ లింక్డ్ లిస్ట్. దాని తర్వాత మనకి జావాలో కలెక్షన్స్ అని చెప్పి ఫ్రేమ్వర్క్స్ ఉంటుంది, ఆ కలెక్షన్స్ గురించి, వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి? ఇక్కడ 60 to 70, ఇక్కడ 30 to 40 అంటే 90 to 110, ఇక్కడ 20 to 30 అంటే 110 to 140, 130 to 170. ఇక్కడ కలెక్షన్స్ లో ఒక 20 ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఆల్ 150 to
అంటే 200 ప్రోగ్రామ్స్. అండ్ దీంట్లో 1/3 I will explain. 2/3 మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ ఒక ప్రోగ్రామ్ అనేది అందరికీ రాకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద క్లాస్. మీకు రాలేదంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ పర్సనల్లీ. అర్థమైంది మన ప్రోగ్రామింగ్ క్లాస్ ఎలా జరుగుతుందో? డౌట్స్ మీకు ఇంకేమైనా ఇంప్రూవేషన్ కావాలా? ఎంతకన్నా ఇంకేమైనా కావాలా లేదా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్, క్లియర్. నో సార్. మీ ఎక్స్పెక్టేషన్ కి మేము రీచ్ అయ్యామా లేదా? Yes sir. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. ఇలా మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తాం. ఓకేనా? వన్ మోర్ థింగ్, నేర్చుకునేది మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం. కొంచెం టైం తీసుకున్నా నేర్చుకునేది మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకుని నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసిక్ ప్రోగ్రామ్స్లో మీకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఓకేనా? సో మొత్తం 3 దాంట్లో ఎగ్జామ్స్ ఎలాగ ఉంటాయి అంటే 1/3 ఆఫ్ క్వశ్చన్స్ ఏమో మీరు చేసిన ప్రోగ్రామ్సే ఇస్తాను. అంటే మీరు ఏ ప్రోగ్రామ్స్ అయితే ప్రాక్టీస్ చేశారో ఆ ప్రోగ్రామ్సే ఇస్తాను. అండ్ 1/3 క్వశ్చన్స్ ఏమో అవే ప్రోగ్రామ్స్ ఇస్తాను, కాకపోతే కొంచెం నెంబర్స్ మార్చి కానీ అలా ఇస్తాను. అండ్ 1/3 ప్రోగ్రామ్ ఏంటంటే మీరు చేసిన లాజిక్సే, కాకపోతే కొంచెం ఇంప్రూవైజేషన్ చేసి ఇస్తాను. సో అప్పుడు నాకు క్లారిఫై వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, మీరు ఇచ్చిన ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నారు లేదా ఇచ్చిన ప్రోగ్రామ్స్ లాజిక్స్తో చేయగలుగుతున్నారు. ఓకేనా? లేదా ఏ ప్రోగ్రామ్ అయినా లాజిక్తో చేయగలుగుతున్నారు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ కేటగిరీ ప్రోగ్రామ్స్ మాత్రమే చేయగలిగారు. ఇప్పుడు నాకు ఒక ఐడియా వస్తుంది, ఓకే మీరు ఇచ్చిన ప్రోగ్రామ్స్ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తున్నారు, అన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, పర్వాలేదు. లేదు సెకండ్ కేటగిరీ కూడా చేయగలిగారంటే ఓకే మీరు లాజిక్ యూజ్ చేసి చేస్తున్నారు, దట్స్ గుడ్. లేదు ఏ ప్రోగ్రామ్ థర్డ్ కేటగిరీ కూడా చేశారంటే ఏ ప్రోగ్రామ్ అయినా చేయగలుగుతున్నారు, వెరీ గుడ్. ఒకవేళ ఏ ప్రోగ్రామ్ చేయలేకపోతే యూనిట్ మోర్ ప్రాక్టీస్. అండ్ దానికి మేము మళ్ళీ క్లాసెస్ రిపీట్ చేయడం కానీ, ఓకేనా, లేదా మొత్తం కంప్లీట్గా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం అడ్వాన్స్ కేర్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నా అది కూడా జరుగుతుంది. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీకు దాంట్లో ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఐ విల్ డిసైడ్ వెదర్ వీ హ్యావ్ టు మూవ్ టు నెక్స్ట్ టాపిక్ ఆర్ వీ హ్యావ్ టు రీక్యాప్ ద హోల్ థింగ్ అగైన్. మీ స్కోర్స్ని మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలా లేదా మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేయాలా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకరికి ఇద్దరికి వచ్చిందంటే ప్రాబ్లం మీలో ఉన్నట్టు, ఒకరికి ఇద్దరికి తక్కువ వచ్చిందంటే దెర్ మైట్ బి స్లో లెర్నర్స్. అదే అందరికీ తక్కువ వచ్చినట్టు అంటే బహుశా నేను స్పీడ్గా చెప్పండొచ్చు, లేకపోతే మీకు అర్థం కాకపోవచ్చు అందరికీ. సో అలాంటప్పుడు మళ్ళీ రీక్యాప్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే సార్. అండ్ మీకు జాబ్ వచ్చేంత వరకు మేము ట్రైన్ చేస్తూనే ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్? No sir. Guys, any doubts? No sir. No sir. No sir. So any doubts? I mean, not only in programming, like ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ స్కెడ్యూల్ ఇంకా సిలబస్ ఏమన్నా చెప్తారా సార్? వన్స్ బ్యాచ్ ఫైనలైజ్ అయిన తర్వాత we will send the syllabus sheet and we will send you the logins and we will send you the team. I mean, we will add you in teams. ఓకే సార్. ఓకేనా? వన్స్ బ్యాచ్ ఫైనలైజ్ అయిన తర్వాత అన్ని జరుగుతుంది. అంటే ఇప్పుడు నిన్న క్లాస్ జరిగిందా మీకు? ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పారు సార్. ఎవరు తీసుకున్నారు? చైతన్య సార్. డెమో తీసుకున్నారు.
అండ్ ఇప్పుడు నాది ప్రోగ్రామ్ ఇంట్రడక్షన్ క్లాస్ అయింది. రేపు కోర్ జావా ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది, తర్వాత యాప్టీ ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది. ఓకేనా? సో దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. ఆ తర్వాత మేము షెడ్యూల్ సిలబస్ షీట్ అనేది అవన్నీ పంపించడం జరుగుతుంది. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్. యా చెప్పండి సార్. ప్యాటర్న్స్ లో పిరమిడ్ ప్యాటర్న్స్ కూడా చెప్తారా సార్? యా ట్రయాంగిల్ అంటే అవే కూడా వస్తాయి కదా. ఓకే ఓకే సార్. ట్రయాంగిల్ అంటే అవే కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇవి. అవునవును సార్. సో అన్ని టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ కవర్ చేస్తాం. ఓకే సార్. దాంట్లో స్టార్ వస్తే ఎలా ప్రింట్ చేయాలి, నెంబర్స్ వస్తే ఎలా చేయాలి, ఓకేనా? సో లాజిక్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అవన్నీ కవర్ చేస్తాం. ఓకే ఓకేనా? సెపరేట్ గా ప్రోగ్రామింగ్ క్లాస్ పెట్టిందే ప్రతి ఒక్కదాన్ని కవర్ చేయడానికి. ఓకే సార్. యా ఎనీ అదర్ డౌట్స్? హలో యా చెప్పండి సార్. యా చెప్పండి. ఇది స్కానర్ లో system.in అని ఇచ్చారు చూడండి సార్. ఆ system.in ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇక్కడ అది ఇన్పుట్ తీసుకోవడం కోసం రిప్రజెంట్ చేస్తుంది. ఈ system.out ని చూసారా? system.out అనేది అవుట్పుట్ ప్రింట్ చేయడానికి, ఈ system.in అనేది ఇన్పుట్ తీసుకోవడానికి. ఓకేనా? ఇది వేరియబుల్ n=sc అని ఇచ్చారు కదా. యా అంటే ముందే స్కాన్ చేసినట్టు ఎలా ఉంటుంది అంటే డిక్లేర్ చేయడం ముందు? అంటే ఇది డిక్లేర్ చేయాలి పక్కాగా. అంటే ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఈ నెక్స్ట్ అనే మెథడ్ మన ప్రోగ్రామ్ లో ఎక్కడ ఉందా? నెక్స్ట్ మెథడ్ మన ప్రోగ్రామ్ లో ఎక్కడ నెక్స్ట్ మెథడ్ ఉందా? ఓకేనా? ఆ నెక్స్ట్ మెథడ్ అనేది స్కానర్ క్లాస్ లో ఉంది. ఆ స్కానర్ క్లాస్ లో నెక్స్ట్ మెథడ్ వాడాలి అంటే దానికి పక్కాగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే వాడుకోవాలి. Guys, this is just a demo class and we want to tell you what we will teach and how we will teach. Okay na? Next class lo ప్రతి ఒక్కటి ఇక్కడ ఇన్పుట్ దగ్గర నుంచి ఈ చివరి ప్రాక్టీస్ వరకు ఆ ప్రతి ఒక్క స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నారో అన్ని కంపల్సరీగా చెప్తాం. అండ్ వన్ మోర్ థింగ్, ట్రేసింగ్. అంటే ఒక ప్రోగ్రామ్ వచ్చింది, అవుట్పుట్ రావట్లేదు. ఈ ప్రోగ్రామ్ చేసాము అవుట్పుట్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మనం ఏది పడితే అది మార్చేస్తే రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ట్రేసింగ్ చేయాలి ప్రోగ్రామ్ని. ఆ ట్రేసింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్. సో ఇందాక ప్రోగ్రామ్ కొంచెం పోయింది. ఇది =1 i <= i++. ఇంకేనా? ఇంకేమన్నా ఉందా? if n%i = 0, సో ఇదే కదా ప్రోగ్రామ్ ఇందాక మనం రాసింది. కంపైల్ చేస్తున్నాను అండ్ సేవ్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. 15 అని ఇచ్చాను, నాట్ ఏ ప్రైమ్. మళ్ళీ రన్ చేస్తున్నాను, 7 ఇచ్చాను, ప్రైమ్. ఇప్పుడు 7 అనేది ప్రైమ్ అని ఎలా అంటే ఇప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది, పర్లేదు. అవుట్పుట్ రావట్లేదు, అలాంటప్పుడు ఏం చేయాలంటే ట్రేసింగ్ చేయాలి. ఎలాగా? ఫస్ట్ దీంట్లో ఉన్న వేరియబుల్స్ అన్ని ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ లో వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి? i n కౌంట్ n i కౌంట్. ఇదే కదా వేరియబుల్స్ ఉన్నాయి. yes sir. n లోకి ఏం స్టోర్ చేసుకున్నాం? ఇందాక 7 స్టోర్ చేసుకున్నాం కదా. అవును సార్. అంటే n లోకి ఇప్పుడు 7 ఉంది. సో n లోకి 7 ఉంది. నెక్స్ట్ ఏమైంది? కౌంట్ అనేది 0 అయింది. సో కౌంట్ ఎంత అయింది? 0. దాని తర్వాత స్టేట్మెంట్ ఏంటి? i = 1 అంటే i లో 1 వాల్యూ స్టోర్ అయింది. దాని తర్వాత ఏంటి? 1 <= n. సో i <= n అంటే అర్థం ఏంటి? 1 అనేది <= 7. కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ కాబట్టి లోపలికి వెళ్తుంది. ఓకే, లోపలికి వెళ్ళి 7 n% i అంటే దాని అర్థం ఏంటి? 7% 1.
7% 1 0 ఈక్వల్ టు 0 ఇఫ్ అంటే అయితే 7% 1 ఈక్వల్ టు 0 అన్నా కాదా? అవును. 0 కాబట్టి ఏం చేయాలి? కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. ఆల్రెడీ కౌంట్ వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. సో ఇంక్రిమెంట్ చేస్తే కౌంట్ వాల్యూ ఎంత అవుతుంది? 1 అయింది. ఓకేనా? నెక్స్ట్ ఏమైంది? i ప్లస్ ప్లస్ అంటే i వాల్యూ ఎంత అయింది? 2 అవుతుంది. 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. 2 లెస్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ సార్. సో 7% n పర్సెంటైల్ i అంటే 7% 2. 7% 2 ఈక్వల్ టు 0 నా కాదా? ట్రూ సార్. 7% 2 ఈక్వల్ టు 0 నా? ఫాల్స్. ఫాల్స్. ఎందుకంటే 7 ని 2 తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది, 0 కాదు. 0 రాదు. ఓకేనా? అందుకని ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇదేంటి ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అయ్యింది. అవును. ఓకేనా? ఫాల్స్ కాబట్టి ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి ఇక్కడ కౌంటర్ ఇంక్రిమెంట్ అవ్వదు. ఓకే. సో అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? మళ్ళీ i ఇంక్రిమెంట్ అవుతుంది. i వాల్యూ అంటే ఇప్పుడు 3. సేమ్ మళ్ళీ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. కండిషన్ ట్రూ. లోపలికి వెళ్తుంది. 7% 3 ఈక్వల్ టు 0. కండిషన్ ఫాల్స్. కౌంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, కౌంట్ ఇంక్రిమెంట్ అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ i వాల్యూ 4. సేమ్ అంత జరుగుతుంది. i వాల్యూ 5. సేమ్ అంతే. i వాల్యూ 6. సేమ్ అంతే. i వాల్యూ 7. 7 అప్పుడు కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. 7% 7 ఈక్వల్ టు 0 కాబట్టి కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి కౌంట్ ఎంత అయింది? 2 అయింది. నెక్స్ట్ i వాల్యూ ఎంత అయింది? 7. 8 అయింది. i వాల్యూ 8. 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 ఆ? ఫాల్స్ స్టేట్మెంట్. ఫాల్స్ కాబట్టి ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేప్పుడు కౌంట్ ఈక్వల్ టు అంటే కౌంట్ వాల్యూ 2 అవుతాయి. కౌంట్ వాల్యూ ఎంత ఉంది? లాస్ట్ వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి కౌంట్ వాల్యూ 2 ఉంది. ప్రైమరీ ప్రింట్ అయింది. ఓకే. సో ఇలాగ ట్రేసింగ్ చేస్తారు. ఓకేనా? ఈ ట్రేసింగ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనం ప్రోగ్రామింగ్ మనం ప్రోగ్రామ్ రాసేప్పుడు మనకు కరెక్ట్ గా అనిపిస్తుంది, బట్ ఎక్కడో తప్పు ఉండి మనకి అవుట్పుట్ అనేది రాదు. అలాంటప్పుడు ఈ ట్రేసింగ్ చేస్తే అవుట్పుట్ అనేది ఎక్కడ ఆగిపోతుందో తెలిసింది. ఓకేనా? ఎక్కడ ఎందుకు అవుట్పుట్ రావట్లేదు అనేది ఈ ట్రేసింగ్ చేస్తే తెలిసిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు మీరు అప్పుడు ఈ ట్రేసింగ్ చేసిన తర్వాత తెలిసినప్పుడు కోడ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎలాంటి టైంలో మిస్టేక్స్ చేస్తారు, అప్పుడు ఆ టైంలో ఈ ట్రేసింగ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో ఎలాగో డిస్కస్ చేస్తాం. ఓకేనా? నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ ట్రేసింగ్. ఎందుకు అంటే మీకు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎవరు మీకు ల్యాప్టాప్ ఇచ్చి ప్రోగ్రామ్ రాయమంటారు. ఓకేనా? పెన్ అండ్ పేపర్ ఇచ్చే ప్రోగ్రామ్ రాయమంటారు. సో పెన్ అండ్ పేపర్లో మీరు కంపైల్ రన్ చేయలేరు కదా, పేపర్లో కంపైల్ చేసి రన్ చేయలేరు కదా. సో అలాంటప్పుడు అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుందా రాదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఈ ట్రేసింగ్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు ఒక ప్రోగ్రామ్ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ రాసి ఈ పక్కన ఈ ట్రేసింగ్ రాస్తే నో డౌట్ హీ విల్ గెట్ ఏ నైస్ ఇంప్రెషన్ ఆన్ యూ. అంటే తన మైండ్లో ఒకటి పడిపోతుంది, ఓకే ఈ ప్రోగ్రామింగ్ బాగానే నేర్చుకున్నాడు, పట్టుకొని రాలేదు కోడ్ అనేది అని నేను చెప్పేసి ఒక పడిపోద్ది అనమాట ఇంప్రెషన్ అనేది. అర్థమైందా? సో ఒక ప్రోగ్రామ్ని బట్టి పడితే ఆ ప్రోగ్రామ్ రాయగలం, బట్ అదే లాజిక్తో ఇంకో ప్రోగ్రామ్ ఇస్తే రాయలేము అనమాట. ఇప్పుడు ఈ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఉంది, ఈ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ని ఎలా రాసా దీన్ని 16 రకాల్లో రాయొచ్చు. ఇదే ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ని 16 రకాల్లో రాయొచ్చు. అండ్ ఈచ్ maximum 99% ఆఫ్ ప్రోగ్రామ్స్ కెన్ బి రైట్ ఇన్ 2 ways. 99% ప్రోగ్రామ్స్ అనేవి 2 ways లో రాయొచ్చు. సో మల్టిపుల్ వేస్ లో రాస్తే ఏంటి అంటే మనకి లాజిక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అర్థమైందా? అర్థమైందా? సో మన క్లాసెస్ లో ఈ వేలో డిస్కస్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, we will maintain a 2-way communication. ఓకేనా? 1-way కమ్యూనికేషన్ వద్దు. నేను ఒక్కనే టీచ్ చేసుకుంటూ వెళ్తే మీకు అండ్ దట్ ఇట్స్ ఆన్లైన్ క్లాసెస్. ఇప్పుడైతే
అదే ఒకవేళ క్లాస్లో ఉన్నాను అనుకోండి, క్లాస్లో టీచింగ్ అనుకోండి, మీ ఫేస్ చూస్తే అర్థమవుతుంది మీకు అర్థమైందా లేదా అని. దాన్ని బట్టి మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. బట్ ఆన్లైన్ క్లాసెస్లో తెలియదు కదా మీకు మేము చెప్పింది మీకు అర్థమైందా లేదా అని. సో వీ విల్ మెయింటైన్ 2-way కమ్యూనికేషన్. ఓకేనా? ఐ విల్ కీప్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్. మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, మీరు రెస్పాండ్ అవ్వండి. ఓకే సార్. దట్స్ ఆల్ ఐ వాంట్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, 2-way కమ్యూనికేషన్ ఉంటే క్లాస్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చైతన్య, ఎస్ సార్. నిన్న ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, సమ్ ఆఫ్ డిజిట్స్ టు 1 నెంబర్. ఎస్ సార్, ఎస్ సార్. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ జనాలకి సింపుల్ ఎలా చేయొచ్చు. ఓకే. అందరూ బాగా కష్టపడ్డారు, 1 అరగంట సేపు రాశారు కోడ్ ఒక్కొక్కరు. సో ఆ ప్రోగ్రామ్ యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక నెంబర్ ఇచ్చాం, దట్ మైట్ బి ఎనీ నెంబర్, పెద్ద నెంబర్ అయి తీసుకోండి. దీన్ని సమ్ చేస్తే సంథింగ్ ఎంత వస్తుంది? సమ్ చేస్తే 31 వస్తుంది. ఓకేనా? దాన్ని మళ్ళీ సమ్ చేయాలి, 3 + 1 అని 4. అంటే ఒక నెంబర్ని సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు సమ్ చేస్తూనే ఉండాలి. ఆ సింగిల్ డిజిట్ వచ్చిన తర్వాత సో ఇక్కడ మేము సమ్ ఆఫ్ ది డిజిట్స్ అని చెప్పేసి మేము వర్డ్ మెన్షన్ చేసాం కాబట్టి మీ మైండ్లో సమ్ ఆఫ్ ది డిజిట్స్ ప్రోగ్రామ్ మాత్రమే ఉంటుంది, అవునా కాదా? అంటే ఇంకా దీనికి ఆ సొల్యూషన్ అనేది ఆ సమ్ ఆఫ్ ది డిజిట్సే అనుకుంటారు. దాని నుంచే ఆ సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది మల్టిపుల్ టైమ్స్ చేయాలి అనుకుంటారు. సో ప్రోగ్రామ్ ఎలా రాస్తారంటే, సమ్ లోపల సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 while n not equal to 0 int r is equal to n%10 sum is equal to sum plus r n is equal to n/10. ఇదే చేస్తారు సమ్ ఆఫ్ డిజిట్స్ లో ఆ కోడ్ ఇది. ఓకే, ఆల్రెడీ మీ సి లాంగ్వేజ్ లో మనకి బాగా గుర్తుండిపోయే కోడ్స్ అనమాట ఇవి. ఎందుకంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్, పారాండ్రోమ్, రివర్స్ అన్నిటికీ ఇదే కోడ్ కదా. మిడిల్ స్టేట్మెంట్ మారుతుంది. ఓకేనా? అన్నిటికీ ఇదే స్టేట్మెంట్, ఇదే కోడ్ కదా. సో అందుకని బాగా గుర్తుంటుంది అనమాట. సో ఇలా చేసిన తర్వాత n is equal to sum. ఇది ఎప్పుడు? while n less than 10. అంటే n అనేది సింగిల్ డిజిట్ అంత వరకు వచ్చేంత వరకు, సమ్ అనేది సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు ఇదే రన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటిది? ఒక లూప్ లోపల లూప్ పెట్టాం కదా, వైల్ లూప్ లోపల వైల్ లూప్ పెట్టాం. అంటే కమింగ్ టు ద టైం కాంప్లెక్సిటీ, ఈ టైం కాంప్లెక్సిటీ చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు 3 కాంప్లెక్సిటీస్లో, 3 కేటగిరీస్లో దాని ఎఫిషియన్సీ అనేది చెక్ చేస్తారు. ఒకటి టైం కాంప్లెక్సిటీ, ఒకటి స్పేస్ కాంప్లెక్సిటీ, ఒకటి రీడబిలిటీ. టైం కాంప్లెక్సిటీ అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవడానికి ఎంత టైం పడుతుంది, తొందరగా వస్తుందా, ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు, ఆ వెబ్సైట్ అనేది లేట్గా వస్తే మీకు చిరాకు వస్తుందా రాదా? అసలు జియో 399 రూపీస్ ఛార్జ్ చేయించుకున్నాం, 4G స్పీడ్ వస్తుంది, అలాంటప్పుడు ఇది లైట్గా వస్తే చిరాకు వస్తుందా రాదా? అదే ఫాస్ట్గా ఉంటే మీకు కన్వీనియంట్గా ఉంటుంది. ఓకేనా? సో యూజర్కి తగ్గట్టుగా చేస్తారు కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది స్లోగా ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా యూజర్కి నచ్చదు. సో దట్ ఈస్ టైం కాంప్లెక్సిటీ. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఎంత టైం తీసుకుంటుంది అని. స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీ దాంట్లో స్పేస్, మీరు యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు, ఒకటే ఇప్పుడు పీడిఎఫ్ కన్వర్ట్ చేసుకోవాలి అనుకోండి. సో 2 యాప్స్ ఉన్నాయి, సేమ్ పీడిఎఫ్ కన్వర్ట్ చేసుకోవడానికి 2 యాప్స్ ఉన్నాయి. ఒకటేమో 10 MB ఉంది, ఒకటి 60 MB ఉంది. ఏది డౌన్లోడ్ చేస్తారు మీరు? 10 MB. ఆటోమేటిక్గా స్పేస్ సైజ్ ఏదైతే తక్కువ ఉంటుందో అదే మీరు డౌన్లోడ్ చేస్తారు. సో అదే యూజర్కి కావాల్సింది. సో అందుకని మన ప్రోగ్రామ్ కూడా సైజ్ తక్కువ ఉండాలి, అంటే ఎక్కువ వేరియబుల్స్ వాడకూడదు అనమాట. సో అప్పుడు స్పేస్ అనేది తగ్గుద్ది. అదొక కేటగిరీ. ఇంకోటి ఏంటంటే రీడబిలిటీ. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ n అని తీసుకున్నాను. n అంటే ఇప్పుడు ఎన్ని లైన్స్ కూడా ఉంది? ఒక 15 లైన్స్ కూడా ఉంది.
మీరు ప్రోగ్రామింగ్ మీరు ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు 2000 లైన్స్ ఉంటాయి కోడ్ అనేది. అక్కడ సమ్ 1899లో ఎన్ అని చెప్పేసి ఉంది. ఆ ఎన్ అంటే ఎందుకు తీసుకున్నారు, ఏం పర్పస్ కోసం తీసుకున్నారు, దాంట్లో ఏ వాల్యూ ఉందని చెక్ చేసుకోవడానికి వాడు మళ్ళీ కోడ్ మొత్తం ఒకసారి చూడాలి. అవునా కాదా? అదే ఇక్కడ మీరు ఇన్పుట్ అని పేరిస్తే ఆ పేరు చూడగానే అర్థమైపోయింది కదా, ఆ వేరియబుల్ ఏంటంటే ఇన్పుట్ తీసుకోవడానికి. ఓకేనా? సో ఇది రీడబిలిటీ అనమాట. సో ఈ 3 కేటగిరీస్ లో ఒక ప్రోగ్రామ్ ఎఫిషియన్సీ అనేది చెక్ చేస్తారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎఫిషియన్సీ వచ్చేసరికి టైం కాంప్లెక్సిటీ బిగ్ O ఆఫ్ n స్క్వేర్. బిగ్ O ఆఫ్ 1 స్క్వేర్ అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. దీనికంటే తక్కువ ఏంటంటే బిగ్ O ఆఫ్ n. దీనికంటే తక్కువ ఏంటంటే అసలు లీస్ట్ ఏంటంటే బిగ్ O ఆఫ్ n 1. బిగ్ O ఆఫ్ 1 అన్నిటికన్నా లీస్ట్ టైం కాంప్లెక్సిటీ. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామే బిగ్ O ఆఫ్ n స్క్వేర్ టైం కాంప్లెక్సిటీ ప్రోగ్రామ్ బిగ్ O ఆఫ్ 1తో చేయొచ్చు. ఎలాగంటే సింపుల్ లాజిక్. అది ఏ లాజిక్ తెలుసా? 3rd క్లాస్ 4th క్లాస్ లాజిక్. మీరు అందరు 9 టేబుల్ నేర్చుకున్నారా? 9 టేబుల్ వచ్చి అందరికి 9 టేబుల్ నేర్పించేటప్పుడు మీ టీచర్ మీకు పక్కా చెప్పుంటారు. లైక్ ఎలాగంటే 0 1 2 3 4 5 6 7 8 9 మళ్ళీ తర్వాత 0 పైకి వెళ్ళి 1 2 3 4 5 6 7 8 9. అదేగా 9 టేబుల్. 9 1 9 9 2 18. ఓకేనా? సో అండ్ దట్టు మనకి సింగిల్ డిజిట్ లో కావాలి అంటే లెస్ దాన్ 9 కదా. సింగిల్ డిజిట్ లో కావాలంటే లెస్ దాన్ 9 కదా. లెస్ దాన్ 10 అంటే 9 లెస్ దాన్ ఈక్వల్ టు 9. సో ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేయండి. 0 + 9 9, 1 + 8 9, 2 + 7 9, 3 + 6 9, 4 + 5 9, 5 + 4 9, 6 + 3 9, 7 + 2 9, 8 + 1 9, 9 + 0 9. అంటే 9 మల్టిపుల్స్ అన్ని సింగిల్ డిజిట్ కి యాడ్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది? 9 వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారు? ఈ ప్రోగ్రామ్ అంతా తీసేసి ఇఫ్ ఇన్పుట్ %9 ఈక్వల్ టు 0 అంటే దాని అర్థం ఏంటి? ఇన్పుట్ అనేది 9 మల్టిపుల్ అయితే ఓకేనా? ఇన్పుట్ అనేది 9తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 అంటే దాని అర్థం ఏంటి? ఇన్పుట్ అనేది 9 మల్టిపులే కదా. ఇన్పుట్ 9 మల్టిపుల్ అయితే ఏం చేయాలి? system.out.println 9 ప్రింట్ చేయాలి. అంతే కదా? ఒకవేళ 9 మల్టిపుల్ కాదు, ఫర్ సపోజ్ 35 తీసుకున్నాం. 35 9 మల్టిపుల్ 9 మల్టిపుల్ కాకపోతే ఏం చేయాలి? 35 ప్లస్ చేస్తే ఎంత? 8 వస్తుంది. అదే 35 9తో డివైడ్ చేయండి, రిమైండర్ ఎంత వస్తుంది చూడండి. 9 3 27, రిమైండర్ ఎంత? 8. 42 చూడండి. 4 + 2 ఎంత? 6. 42 9తో డివైడ్ చేయండి. 9 4 36, రిమైండర్ 6. అంటే సింగిల్ డిజిట్ కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే అంటే 9 మల్టిపుల్ కాకపోతే system.out.println ఏం ప్రింట్ చేయాలి? రిమైండర్ ప్రింట్ చేయాలి కదా. రిమైండర్ కదా వచ్చింది మనకి. సో ఇన్పుట్ %9 అయిపోయింది కోడ్. కోడ్
సింపుల్ కోడ్ ఎన్ని లైన్స్ లో అయిపోయింది? 4 లైన్స్ లో అయిపోయింది. ఈ కోడ్ ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ లాజిక్. ఈ లాజిక్ 9 మల్టిపుల్ లాజిక్ మీకు అందరికీ తెలిసిందా కాదా? బట్ దాని నుంచి కొంచెం మనం ఆలోచించాలి. 9 మల్టిపుల్స్ తీసుకున్నాము, వీటన్నిటిని యాడ్ చేస్తే 9 వస్తుంది. సో దాని గురించి కొంచెం ఆలోచించాలి అంటే, అంతకు మించి గేమ్ అవసరం లేదు. ఇప్పుడు ఈ కోడ్ రన్ చేద్దాము. ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చి పెట్టివ్వండి. ఏదో ఇన్పుట్ చెప్పండి. అదే చేద్దాం. ఇప్పుడు దీని అవుట్పుట్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి. అయితే యాడ్ చేయండి. ఎయిట్ వస్తుంది కదా? 8 వచ్చిందా రాలేదా? ఓకేనా? సో సింపుల్ లాజిక్, ఒక చిన్న లాజిక్ ని ఆలోచించగలిగితే ఈజీగా చేయండి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. Okay then guys, once batch finalize అయిన తర్వాత we will meet. Okay sir, thank you. Yeah, CV sir. Okay, sir. Chaitanya. Yeah, done sir. Okay, thank you so much. Guys, any other doubts about programming part? No, sir. ఖచ్చితంగా డౌట్స్ ఉంటాయి. డౌట్స్ లేకుండా ఉండవు. Keep a note of all the doubts whatever you have. We can start discuss when the batch officially finalized. We start the classes. One particular thing, I always tell students one particular thing, guys. You have every right to question, demand, and get the required knowledge whatever that you need from the institute. Degree మీ బీటెక్ లో లాగా క్లాస్ లో సైలెంట్ గా ఉండి వెళ్ళిపోతే ఉపయోగం ఏమీ లేదు. డౌట్ వస్తే వెంటనే స్టాప్ చేయండి, అడగండి. క్లాస్ రావడం ఇబ్బందిగా ఉంటే క్లాస్ అయ్యాక అడగండి. బట్ డోంట్ ట్రై టు కీప్ సైలెంట్. ఇట్ విల్ నాట్ హెల్ప్ ఎయిదర్ యూ ఆర్ ఎయిదర్ అస్. పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ట్రై టు ప్రాక్టీస్ మోర్. మ్యాథ్స్ అండ్ ప్రోగ్రామింగ్ రెండు కూడా చదివితే రాదు, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. That is a basic thing we wanted to tell everyone. And if someone, maybe we have about some 25 people in the class, కొంతమందికి అర్థమైంది, కొంతమందికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, కొంతమందికి చాలా ఈజీగా అనిపించవచ్చు. Typically, since we don't know at what level you guys are, the initial class we try to address as if like no one knows anything. So once we start the batches, if you really find someone really good with all the basic things, we are okay to kind of take some special classes for them, or we move them to the senior batches where they can start listening to all the advanced topics. Okay, 1 month ayin tarvata, if we found that some people are still need lot of practice, chala slow learning unnaru ante, we don't mind, we again reteach them by making them to join with the next batch whatever that we start. That's a common practice what we do, because our intention is not about finishing syllabus. Syllabus finish cheste em raadu. It's like we have to teach you, assess you, and identify where you are lacking and retrain you. Appude training అనేది finish అవుతుంది. Clear guys? Yes sir. Yeah. Yes, And sir. one important thing before we close the session, typically students have this tendency of comparing and competing with others. One particular thing is all the 25 or 26 people in this class are from different colleges. They come from different family backgrounds, different school, different learning, blah, blah, blah. So don't ever compare and compete with the other people. This is not a government job that any positions unnayana feeling emi ledu.
It is more like every person is running on your own track. As soon as you are well trained, you get a job. So comparison company hassaloddu. That will not give you anything. If you really want to compare and compete, do it with yourself. CV Corp లో September 2nd జాయిన్ అయ్యాను. ఆ రోజు నా నాలెడ్జ్ ఏంటి, సెప్టెంబర్ ఎండ్ కల్లా నేను ఎంతవరకు నేర్చుకున్నాను. ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు కంపీట్ విత్ యువర్ సెల్ఫ్. నేను నిన్న ఏంటి, ఈ రోజు ఏంటి, అప్పుడు కరెక్ట్ క్లారిఫికేషన్ ఉంటుంది. ఒక 2-3 వీక్స్ తర్వాత ఇఫ్ ఎనీ వన్ ఫీల్స్ దట్ నాకు ఇన్స్టిట్యూట్లో చేరక కొత్తగా ఏం నేర్చుకోలేదు అంటే ఖచ్చితంగా దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఫ్రమ్ CV Corp దట్ వీఆర్ నాట్ టీచింగ్ యూ ప్రాపర్లీ ఆర్ ప్రాబ్లమ్ ఫ్రమ్ యువర్ అండ్ యూ ఆర్ నాట్ లిజనింగ్ ప్రాపర్లీ. Clear? Yes, sir. Yes, sir. Chalo guys, Yes, sir. tomorrow morning at 11 we'll have a class aptitude and core Java. Then tomorrow evening we'll officially finalize the batch. Once you confirm who are joining the batch, then starting from day after tomorrow classes start, regular classes will start. Okay, sir. Yeah. Chalo guys, any questions you can message me directly. Okay, sir. Thank you. Yes. Thank you guys, take care. Thank you. Thank you, sir. Bye, sir. Bye bye.